ఆమెడల దయగలిగిన వాడై ఆమెను రక్షించాడు. చాలా స్పెసిఫిక్గా అక్కడ రాయబడిన మాట ఏంటంటే 7 దెయ్యములు పట్టిన మగ్దలేనే అనబడిన మరియను ఆయన విడిపించెను అనే మాట ఉదయకాలం మనం మార్క్స్ వార్తలో కూడా చూసాం. కనుక ఆయన విడిపించాడు. ఆమెకు పట్టిన దెయ్యాలెన్నో, అన్నిటినీ ప్రభు విడిపించాడు. ఈనాడు చాలా మంది క్రైస్తవ్యంలో మతం పట్టినోళ్ళు ఉన్నారు, మతంలో దిగినోళ్ళు ఉన్నారు, అలాగే రక్షణ తీసుకున్నాము అని బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. వారి జీవితాలు చూసినప్పుడు మగ్దలేనే అనబడిన ఆ మరియను పోల్చుకొని ఆలోచన చేస్తే వారిలో ఉన్న పాత జీవితంలోని దయ్యాలు అన్నీ పోయినాయా? మతంలో దిగితే పోతాయా? మతం పడితే పోతాయా? బాప్తిసం తీసుకుంటే పోతాయా అంటే పోవు. ఇది బైబిల్ చెప్పే సత్యం కాదు. బైబిల్ చెప్పే సత్యం ఒకటే, క్రీస్తు యేసు నందు మనము కొరింథీ పత్రికలో మీరు తీనక్కర్లేదు, 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. బాప్తిసం తీసుకున్నందువల్ల కాదు, బాప్తిసం తీసుకోవాలి, కానీ ఇది మనము నూతన సృష్టిగా చేయబడిన వారు, క్రీస్తు నందు ఉన్నవారు బాప్తిసం తీసుకోవాలి. కానీ క్రీస్తులో లేకుండా మతం బట్టి మతంలో దిగి ఇక మా ఆయన నమ్ముకున్నాడండి, ఆయన భార్యని కదా, సతీ సహగమనం అన్నట్టు. ఇంతకుముందు భర్త చచ్చిపోతే అవే క్షితి మీద, పుడకల మీద భార్యను కూడా కాల్చేసేవారు. అలాగా మా భర్త నమ్ముకున్నాడండి, నేను కూడా ఆయన మార్గమే అన్నట్టు. లేక నా భార్య నమ్ముకుందండి, నేను కూడా, పిల్లలు కూడా అదే మతంలోకి వచ్చాము, అందరూ ఒకటై ఉంటే బాగుండు కదా అని చెప్పే మాటలన్నీ క్రీస్తు నందు ఉన్నవారు చెప్పే మాటలు కాదు. వారు మతంలోకి దిగారంటే ఆ మతం వదిలిపెట్టి ఈ మతానికి వచ్చారు, ఆ గుడి వదిలిపెట్టి ఈ గుడికి వచ్చారు, ఆ పాటలు మానేసి ఈ పాటలు పాడుతున్నారు, అక్కడ పత్తులు విడిచిపెట్టి వచ్చి పాస్టర్ని పెట్టుకున్నారు, అంతే తేడా. కనుక ఇలాంటి మతస్థులు మీరెవరో నేను ఎరుగను అని ప్రభు చెప్పే ఒక కాలం వరకు అలాగే జీవిస్తారు. 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేని వారు అని ఉంది. కానీ ఆ వచనం ప్రారంభం ఎలా ఉందంటే పరలోక రాజ్యము వరకు సిద్ధపడి వెళుతున్న 10 మంది కన్యకల గురించి వినండి. చెప్పబడినట్లుగా ఉంది, పరలోక రాజ్యము తమ దివిటీలు చేతబట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉన్న 10 మంది కన్యకలు అని వ్రాయబడి ఉంది. కానీ నిజానికి 2వ వచనంలో ఇమీడియట్గా అందులో 5 బుద్ధి లేనోళ్ళని వ్రాయబడి ఉంది. కనుక మనలో 10 మందికి కనబడుతున్నాం, ఇక్కడ ఎన్నో మంది ఉన్నారు. ఎంతమంది వచ్చారని మీ మీటింగ్కి అని ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే, రేపెల్లుండిలో అడిగితే అబ్రహాం గారు ఏం చెప్తారంటే 500 కుర్చీలు వేసామని నిండిపోయి అంటారు, మధ్యలో ఖాళీ ఉన్నా కానీ కుర్చీలు లెక్క చెప్తారు. ఇంకొందరు ఏం చెప్తారంటే ఇస్త్రాకులు లెక్క చెప్తారు, ఎన్ని ఇస్త్ర కట్టలు తెచ్చారు, ఎన్ని అయిపోయాయి లెక్కలు చెప్తారు. మరి 10 మంది కన్యకల్లో లాగా ఇందులో 50-50 ఉన్నారు, మరి ఇంకా 25% ఉన్నారు తెలియదు. కనుక 5 అందులో బుద్ధి లేని వాళ్ళు. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఎవరో తెలుసుకోవడం కష్టం, ఎందుకంటే 10 మంది ఒకే గెటప్లో ఉన్నారు, 10 మంది కూడా బైబిల్ పట్టుకున్నారు, డ్యూటీలు పట్టుకున్నారు, అవి వెలుగుతూ ఉన్నాయి. 10 మంది కూడా పెండ్లి కొమ్మని ఎదుర్కొన్నట్టు పాటలు పాడుకుంటూ ఒకే రాగం ఒకే మాటతో పోతా ఉన్నారు. ఇప్పుడు అందరి డ్యూటీలు వెలుగుతున్నాయి. మరి ఇందులో ఎవరు బుద్ధి లేని వాళ్ళు ఎవరో తెలుస్తుంది, ఎవరు వాళ్ళని
వేరు చేయగలరు. అది మనుషులకు సాధ్యం కాదు. మనకు అందరూ అనుకుంటున్నారు ఈ 10 మంది కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళి ఆయనతో కూడా పరలోకం వెళతారని అనుకుంటున్నారు. కానీ కొంతకాలం అయిన తర్వాత దివిటీలు ఆరిపోవడం ప్రారంభమైంది. దానికి ముందు వారి కునికిపాట్లు వచ్చినాయి అంట. ఎంతమందికి వచ్చినాయి? కునికిపాట్లు 10 మందికి వచ్చినాయి. ఎంతమంది నిద్రపోయారు? 10 మంది నిద్రపోయారు. తర్వాత ప్రభువు రాకడ జరుగుతుందని బోర ఊదబడింది. ఆ శబ్దం ఎంతమంది విన్నారు? 10 మంది విన్నారు. ఎంతమంది లేచారు? 10 మంది లేచారు. ఎంతమంది దివిటీలు ఆరిపోతున్నట్లుగా ఉన్నాయి? 10 మంది ఉన్నాయి. అయితే అందులో 5 ఆరిపోతున్న దీపాలను వారి సిద్ధులలో ఉన్న నూనె పోసుకుని మళ్ళా రివైవ్ చేశారు. వాటి అంటే మళ్ళా వెలిగేటట్లుగా చేసుకున్నారు. కానీ ఇంకొక 5 చేసుకోలేకపోయారు. అక్కడ ఒక్కటే డిఫరెన్స్ వాళ్ళకి వీళ్ళకి. అంటే వాళ్ళ దివిటీలు వెలుగుతున్నాయి అందరితో పాటు. వారి లేచి చూస్తే వాళ్ళ దివిటీలు వీళ్ళ దివిటీలు కూడా ఆరిపోతున్నట్టుగా మందకొడిగా ఉన్నాయి. అయితే వెలిగించుకోవడానికి వీరి సిద్ధెల లోపల నూనె ఉంది, వాళ్ళ దగ్గర సిద్ధెలు ఉన్నాయి కానీ దాని లోపల నూనె లేదు. అదే డిఫరెన్స్. కనుక మనలో ఎంతమంది ఎలాగూ ఉన్నారో లోపలి విషయం ఎరిగిన దేవునికే తెలుసు. ఇక్కడ సేవకులకు కానీ బోధిస్తున్నాం కానీ నాకే తెలుసు. మీ సంగతి మీకు తెలుసు, మీ సంగతి దేవుడు తెలుసు, నా సంగతి నాకు తెలుసు, నా సంగతి దేవునికి తెలుసు. సరే, ఇంకొక మాట బ్రాకెట్లో చెప్పాలంటే సాతానుడు కూడా తెలుసు మన సంగతి. మన సిద్ధెలలో నూనె ఉందో లేదో వాడికి కూడా తెలుసు. వాడు ఏమంటాడంటే పర్వాలేదు, వాళ్ళు ఎన్నో షాపులు దాటిపోయారు అంటే మనకు దాన్ని మన కాంటెక్స్ట్లో చెప్పుకోవాలంటే ఇలాంటి సభలు ఎన్నో పోతున్నాయి మన మీద నుంచి, కానీ సిద్ధులు ఖాళీగానే ఉంటున్నాయి. సిద్ధుల్లో నూనె నింపుకోవడం లేదు. కానీ ఆరిపోతున్న సమయంలో, నూనె లేని సమయంలో నూనె కొరకు వారు షాపుకు వెళ్ళారట. అప్పుడు నూనె కొనుక్కొనుటకు వాళ్ళు వెళ్ళారని ఉంది. అప్పుడు కొనుక్కోవడానికి వెళ్ళారు. అంటే డబ్బు లేక కొనలేదా ఇంతవరకు? అంటే డబ్బులు ఉన్నాయి దగ్గరే, పర్సులో ఉన్నాయి, లోపల సంచిలో ఉన్నాయి. పర్వాలేదులే. ఎవరన్నారు ఈ మాట? సిద్ధులలో నూనె లేని వారిని పర్వాలేదులే, తర్వాత చూడవచ్చులే, తర్వాత నమ్ముకోవచ్చులే. ఈ మాటలు సాతానుడు వారిని మభ్యపెడుతూ తర్వాత పర్వాలేదు అనే మాటలు, ఇవి సాతాను యొక్క అగ్ని బాణాలు. అవి సామాన్యంగా ఉంటాయి ఆ మాటలు. పర్వాలేదు, ఒక్కసారే కదా, అందరు చేస్తా లేదా, మరలా చూసుకోవచ్చులే, ఇంకో మీటింగ్లో నమ్ముకోవచ్చులే, అక్కడ మీటింగ్ సభలు ఇంకా పెద్దగా పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి నమ్ముకుంటానులే. ఇదంతా సాతాను యొక్క అగ్ని బాణాలు. సాతానుడు వేసే అగ్ని బాణం నీకు తగిలిందంటే నువ్వు బూడిదైపోతావు, నీ బ్రతికే బూడిదైపోతుంది. కనుక అందుకే ఆ మాట నేను బ్రాకెట్లో పెట్టాను. నీకు తెలుసు, దేవునికి తెలుసు, సాతానుకు కూడా తెలుసు. నీకు తెలిసినప్పుడే మార్చుకోవాలి. ప్రభు వచ్చే వరకు, తలుపు వేసే వరకు నువ్వు ఉంటే నిన్ను క్షమించేది ఎవరు? నీకు నష్టం చేసింది, నిన్ను పరలోకం రాకుండా ఆటంకపరిచింది ఎవరైనా ఉన్నారా? నీవే ఉన్నావు. చాలా కాలంగా ఉంది నీకు ఈ విషయం, నీకు తెలుసు. నేను ఇందాక ఒకరితో మాట్లాడుతున్నాను, మా కొరకు ప్రార్థన చేయమని అడిగారు. అప్పుడు నేను అన్నాను, మీ కొరకు ప్రార్థన నేను చేస్తే దేవుడు ఆ ప్రార్థన అమలు చేయాలంటే మీ పైన చూసి నేను ప్రార్థన చేస్తాను, మీ లోపల చూసి ఆయన అమలు చేస్తాడు. నా ప్రార్థన వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మీరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయించుకుంటే ఊడిపడేది ఏమీ లేదు. మీరు చేసే ప్రార్థనకు పాస్టర్ గారు సపోర్ట్గా ప్రార్థన చేయొచ్చు, కానీ పాస్టర్ దీవించేస్తే దీవెన మనకు రాదు, పాస్టర్ శపించేస్తే శాపలు మనకు రావు. ఎందుకంటే దీవించినా దాన్ని దేవుడు అమలు చేయాలి, శపించిన దేవుడు అమలు చేయాలి. ఎందుకు
దేవుడు మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. అందువలన ఈ ఇంట్రడక్టరీ నోట్ అంటారు దీన్ని. ఈ ఉపోద్ఘాతంలో ఓ ప్రసంగం అయినట్టు ఇప్పుడు రెండో ప్రసంగం చేస్తాను మీకు నేను. నా బండికి టైం అయ్యేవారు చేస్తాను మీకు నేను. తినొచ్చారు కదా, కూర్చోండి, పర్లేదు, పనేం లేదు, పోయి వండుకోవాల్సిన పని లేదు కదా. కనుక ఇక్కడ మనం మధ్యాహ్న కాలం చూసినటువంటి మగ్దలేనే అనబడిన మరియా ఒక ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా మనం చూసాము, ప్రత్యేకమైన వ్యక్తిగా ఆమెను మనం చూసాం. కనుక దేవుని సంఘములో నీవు నేను మతంలో దిగినట్టు, మతం పట్టినట్టు, రక్షణ పుచ్చుకున్నట్టు మిగిలిపోకూడదు. మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం ఉండాలి. అలాగును మనం ఆమెను చూసాం. 2వ వచనంలో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్యగు యోహన్నాయు, సుజన్నాయు ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ చాలా ప్రత్యేకమైన మాట నేను మధ్యాహ్న కాలం మీకు చెప్పాను. ఇక్కడ అపవిత్రాత్మలు పోగొట్టబడినటువంటి వారు, వ్యాధులు పోగొట్టబడిన వారు, దయ్యాలు వెళ్ళగొట్టబడిన వారు, అలాగే ఆ ప్రాంతంలో హేరోదు అనేటువంటి రాజు యొక్క స్టీవార్డ్ అంటారు, గృహ నిర్వాహకుడు అంటారు. ఆయన ఇంటి అంతటినీ పరిపాలించేవాడు. కూజా ఆయన పేరని రాస్తుంది ఇక్కడ. ఆయన భార్య పేరు కూడా యోహన్నా అని రాస్తుంది. హేరోదు గృహ నిర్వాహకుడు అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉండే సెక్రటరీ లాంటి వాడు అన్నమాట. హేరోదు ఇంటి విషయం అంతా పట్టించుకుని ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలాగు అనే విషయాలను ప్లాన్ చేసి ప్రతిరోజు ఆయన ఇంటి విషయాలన్నిటినీ పరిపాలించేవాడు ఈ కూజా. ఆయన భార్య చాలా పెద్ద హోదా, ఉద్యోగం కలిగిన ఆయన యొక్క భార్యగా అన్ని హంగులు, మర్యాదలు, ఘనత ఎన్నో కలిగినటువంటి ఆమె. ఒకవేళ ఆమె కూడా ఇందులో కనబడుతుంది ప్రభువుని అంగీకరించి. తర్వాత సుజన్న అనే ఆమె కూడా కనిపిస్తుంది ఇందులో ప్రభువుని అంగీకరించి. కానీ మగ్దలేనే అనబడిన మరియా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో కనబడినట్లుగా వీళ్ళు కనబడరు. ఆమెకు ముందు నమ్ముకున్న వారు ఉన్నారు, ఆమె తర్వాత నమ్మిన వారు ఉన్నారు, కానీ వారి పేర్లు ఇక్కడ లేవు. ఆమె పేరే ఉంది ఇక్కడ. అంటే ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది, వారందరిలో ఓ ప్రత్యేకత ఉంది. అలాగే ఆ రాజ్యానికి, ఆ దేశానికి ప్రధాని అయినటువంటి నిరంకుశుడైనటువంటి హేరోదు దగ్గర గృహ నిర్వాహకుడు ఉన్న కూజా భార్య కూడా, బహుశా తన స్నేహితురాలైన సుజన్న కూడా వారితో ఉంది. ఈ 3 వచనాలే నేను చెబుతున్నాను. బాగా మీరు తర్వాత చదువుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. అయితే ఈ యోహన్నా పేరు, సుజన్న పేరు చాలా గొప్ప వాళ్లే కానీ తర్వాత మనకు కనబడదు. ఒక్కసారి యోహన్నా పేరు తప్ప సుజన్న పేరు అయితే బొత్తిగా కనబడదు. కానీ ఈ దరిద్రురాలు చాలా కాలంగా దెయ్యాల చేత పీడించబడి ఒక వికారమైన, నికృష్టమైన, హేయకరమైన, మనుషులెవరూ కూడా చూడడానికి కూడా ఇష్టపడిన ఒక బ్రతుకు, ఆ బ్రతుకు ఎవరు లెక్క చేయని ఒక బ్రతుకు. ఆమె మాత్రం సువార్తల్లో మనకు అనేక సార్లు, పలుమార్లు, ఒక్కొక్క దాంట్లోనే 2, 3, 4, 5 సార్లు కనిపిస్తున్నారు. మిగిలిన వారు కనిపించరు అలాగా. దానికి కారణం ఏంటంటే ఆమె మతంలో దిగింది కాదు, మతం పట్టింది కాదు, రక్షణ పుచ్చుకున్నది కాదు. ఆమెలో ఉండే 7 దెయ్యాలకు 7 దెయ్యాలు ఆమెను వదిలిపోయినాయి గనుక ఆమెలో ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. కొంతమంది ప్రభువుని నమ్ముతారు, రక్షించబడతారు, నిజమే, కానీ ప్లస్ ఏదో ఉంటుంది.
ఇంకేదో ఉంటుంది, లోకము, శరీరము వారి జీవితంలో కనబడుతుంటుంది. అటువంటి వారి పేర్లు ఉదయకాలం చెప్పారు కదా, గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవని పేరైనను రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గంధకములతో మండే గుండములో పడవేయ బడును కాదు, బడినని ఉంది అక్కడ. ప్రకటన గ్రంథం 20:15 చాలా తేటగా మాట ఉంది. అందులో పడవేయబడినట్టు తీర్పు జరిగింది. పరలోకంలో నీ విషయంలో తీర్పు అయిపోయింది. నీవింకా అలాగ నీకు బ్రతుకుతూ ఉన్నావు. నీకు ఒక ఇది ఎలాంటిదంటే, ఒకనికి ఉరి శిక్ష పడింది కానీ జైల్లో ఉన్నాడు, బంధించి ఉన్నాడు. ఉరి తీయలేదు, ఇంకా ఉరికి తేదీ ఉంది, ఏదో ఒక రోజు నిర్ణయించారు. అప్పటి వరకు ఇతన్ని బంధించారు. ఎప్పుడైతే వర్డిక్ట్ అయిందో, కోర్టులో తీర్పు జరిగిందో వెంటనే పట్టుకెళ్ళి ఉరి తీసేరు. అలాగూ చాలా మంది ఉన్నారు జైల్లో, ఈ క్రైస్తవ సంఘాల్లో, ఈ సమాజంలో. తీర్పు తీర్చబడింది, ఇంకా వారికి ఒక అవకాశం, బహుశా వారికి రాష్ట్రపతి క్షమాభిక్ష దొరుకుతుంది అనే ఒక నిరీక్ష ఉంటుంది వాళ్ళకి. అలాగే అనేక మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 50-50 ఉన్నారు, ఇంకా ఎక్కువ ఉన్నారు, తక్కువ ఉన్నారు. మీరెవరిని ఎరగను కనుక నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. నీకు తీర్పు జరిగింది, నీ పేరు జీవ గ్రంథములో రాయబడినట్లుగా కనబడని ఎడల నీవు నరకాగ్నికి చెందిన వ్యక్తివి అంతే, పరలోకానికి చెందిన వ్యక్తివి కాదు. అదే మాట ప్రకటన 21:27 గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడి ఉండెనో, రాయబడినట్లుగా కనబడెనో వారందులో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవారు, అంటే మేము నమ్మాము అని చెప్పి ఇంకా వాటిని జరిగించేవారు, ఇంకా వాటిలో పాల్గొనేవారు. మరి చాలా మంది జీవితాల్లో కల్తీ రకాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఉదయకాలం నేను గొంగలి పురుగు, సీతాకోక చిలుక అని చెప్పాను. గొంగలి పురుగే సీతాకోక చిలుక, గొంగలి పురుగు కాదు అని చెప్పాను. అది సీతాకోక చిలుకలో దాని యొక్క జీవిత చక్రంలో, లైఫ్ సైకిల్ అంటారు కదా, అందులో అది ఒక దశ. అలాగే మనం గతంలో ఒక దశలో ఉన్నాము, ఇప్పుడు యేసుక్రీస్తు నందు మనం సీతాకోక చిలుక వలె మార్చబడ్డాము. ఇప్పుడు గొంగలి పురుగుకు మనకు పోలికలేమీ లేవు. గొంగలి పురుగు ఆనవాళ్లు మనలో భూతత్వం పెట్టి వెతికినా కనబడవు అనే ఒక జీవితాన్ని జీవించుటకు ప్రభు మనలను రక్షించాడు. అంతేగాని ఆదివారం వచ్చి మందిరంలో సీతాకోక చిలుకల్లాగా చేతులు ఎత్తి ఎగిరి ఆరాధన చేశాలు అని ఎంతో పెద్ద, మరి అందరూ చుట్టూ ఉన్న వారందరూ వినేలాగా మనము పాటలు పాడి ఆ దేవుని స్తుతించి ఆదివారం గడుపుతున్న మాట నేను కాదనలేను. కానీ మిగిలిన 6 దినాలు ఎలా బ్రతుకుతున్నారనేది ప్రశ్న. ఆదివారం సీతాకోక చిలుకలే, కానీ మిగిలిన 6 దినాలు మీరు సీతాకోక చిలుకలేనా? మీ రంగు ఆహ్లాదంగా అనేక మందిని ఆకర్షించేలాగా మీ జీవితాలు కనబడుతున్నాయా? మరి మందిరంలో ఆరాధన చేసి ఆఖరణ బెనడిక్షన్, ఆశీర్వాదాలు తీసుకుని తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికీ దీవెనలు కలుగును గాక ఆమేనని బయటికి వెళ్ళి గేటు దాటిన వెంటనే మళ్ళా గొంగల పురుగుల్లాగా పాకెళ్ళిపోతున్నారా? ఇది ప్రశ్న. అది నేను ఎవరిని ఉద్దేశించి ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళు కూడా నేను ఎవరిని అడగను. ఈ ప్రశ్న నువ్వు వేసుకోవాలి. కనుక ఈమె జీవితం ఎలాంటిదంటే 7 దెయ్యములు ఉన్నాయి, 7 దెయ్యములు పోయినాయి. కానీ మనలో చాలా మందిలో 7 దెయ్యములు ఉండేవి, లేక 70 దెయ్యాలు ఉండేవి కావచ్చు, 10 ఉండేవో 4 ఉండేవో ఉన్నాయి. అందులో 7 దెయ్యాల్లో 6 దెయ్యాలే పోయినాయి అనుకోండి. ఆమె పేరు ఇక్కడికి వచ్చునా? ఒక్కొక్క దెయ్యం
ఆమెలో ఉంచుకుందనుకోండి, ఆమె పేరు ఇందులో జీవగ్రంథంలో వ్రాయబడిన, అదే నిషిద్ధమైనది, అదే అసహ్యమైనది, అదే అబద్ధమైనది జరిగించు వారు దానిలో ప్రవేశించనే అంటే అట్ ఎనీ కాస్ట్ అంటుంటాం కొన్నిసార్లు. ఏ పరిస్థితుల్లో కూడా అందులో ప్రవేశించరు అనేటువంటి మాట. కనుక ఆదివారం ఆరాధనలో అత్యుత్సాహముతో చేస్తూ బయటికి వెళ్ళి మిగిలిన 6 దినాలు గొంగళ పురుగుల్లా బ్రతికితే నువ్వు పరలోకం పాక్కుని వెళ్ళిపోతావా? ఇక ఆదివారం ఆరాధన చేస్తున్నప్పుడే ప్రభు వచ్చి తీసుకుపోతాడు అనుకుంటున్నావా? కనుక ఇలాంటి అమాయకత్వము, నిర్లక్ష్యము, లేక సాతానిక అగ్ని బాణాలు తగిలి నువ్వు దినదినము చల్లారిపోతున్నావు. పర్వాలేదు అనే మాట పెద్ద మాటగా అనిపిస్తా లేదు, కానీ అది అగ్ని బాణం. అందులో ఏముందలే, అది అగ్ని బాణం. లోకములో ఉన్నాం కదా, అదొక అగ్ని బాణం. బంధువులు ఉన్నారు కదా చుట్టూ, వాళ్ళు ఏమనుకుంటారో అదొక అగ్ని బాణం. ఇలాంటి బాణాలు ప్రతిరోజు వాడు విసురుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు నేను మగ్దలేనే మరియను మాదిరిగా పెట్టుకుని బ్రతకాలి. ఈమె ఎందుకు ప్రఖ్యాతిగాంచిందో నేను చెబుతాను మీకు కొన్ని మాటలు. మొట్టమొదటిగా మనం చూస్తే ఈమె ఎప్పుడైతే రక్షించబడిందో, ఎప్పుడైతే ఆమె దెయ్యాలు వెళ్ళిపోనియో, రెండవ మెట్టులోనే వెంటనే ఆమె సంఘములో సహవాసములో చేర్చబడింది. ఎవరితో చేర్చబడింది? ప్రభువును వెంబడించే వారితో చేర్చబడింది. 2వ వచనం అదే కదా మనం చూస్తాము. అందులో 12 మంది శిష్యులు ఉన్నారు, తన ముందు నమ్మిన వారు ఉన్నారు, తనతో సహా నమ్మిన వారు ఉన్నారు, తన తర్వాత నమ్మిన వారు ఉన్నారు. అలాగే నమ్మిన గొప్ప గొప్ప వారు కూడా ఆమెతో ఉన్నారు. కనుక ఆమె సహవాసంలో చేర్చబడింది. వీళ్ళంతా ఏం చేస్తారని రాయబడింది 2వ వచనం చివరి మాటలో, వీరందరూ ఆయనతో కూడా ఉండిరి. ఆయనతో ఉన్న వారితో ఉండుట. వీళ్ళారా, రక్షించబడినటువంటి వారు ఎవరైనా సరే, పేతురు మొట్టమొదటి పెంతెకొస్తు దినాన బోధ చేసినప్పుడు ఒక రూల్ పెట్టాడు నమ్ముకున్న వాళ్ళకి. ఆ రూల్ ఏంటంటే, మీరు మారు మనసు పొందండి, దేవుడు మీ పాపలు క్షమిస్తాడు. మీరు బాప్తిసం పొందండి, దేవుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరమును ఇస్తాడు. నీ పని అయింది, దేవుడి పని కూడా అయ్యింది. కానీ ఇంకొక నీ పని మిగిలింది అంటున్నాడు ఆయన. ఆ 40-41 వచనాల్లో ఇంకా అనేకమైన, అంటే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ పెంతెకొస్తు దినాన్ని చెప్పిన మాటలు ఆయన అంటున్నాడు. అయితే మీరు వెనకకు వెళతారు, మీ ఇంటికి వెళతారు, మీ ఊరు వెళతారు. వీళ్ళంతా ఊరు విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు 16-17 దేశాల నుంచి వచ్చి పెంతెకొస్తు దినమున యెరూషలేములో కొంతకాలం ఉన్నారు వాళ్ళు. అక్కడ తిరిగి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఈ మాట చెబుతున్నాడు. అందులో క్రీస్తును సిలువ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మేము ఏమి చేయాలి అని అడిగితే ఈ సూత్రాలు చెప్పాడు, ఈ సత్యాలు చెప్పాడు. తర్వాత ఒక రూల్ పెట్టాడు ఆయన. ఆ రూల్ ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత మూర్ఖులైన ఈ తరము వారికి వేరుగా జీవించాలి. మూర్ఖులైన ఈ తరము వారు అంటే ఎవరు మూర్ఖులు? మా దేవుడు మాకున్నాడు, మా మతం మాకుంది, మా సిద్ధాంతాలు మావి, మా సత్యాలు మావి అని ఎన్ని చెప్పినా వినని వారు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వారిని ఎవరు ఏం చేసే అవకాశం వాళ్ళు ఇవ్వడం లేదు. అలాగే వారి అలవాట్లలో ఉన్నారు. ఇంతకుముందు వారితో మనం కూడా అదే అలవాట్లలో ఉన్నాం. ఒక వ్యక్తి తాగుతూ ఉంటాడు. మీరు తాగిన వాళ్ళు చూశారో లేదో కానీ నేను ఆ విధమైన ఫీల్డ్లో కూడా కొంతకాలం వారితో త్రాగుబోతులు కాకపోయినా తాగే వారిని తదేకంగా ఎరుగుతున్నాను. అయితే ఎంతో కొంత నాకు వారితో పాలిబాగా ఉన్నా
నాకు జ్ఞాపకం ఉన్న ఒక విషయం ఏంటంటే, ఎవడు లేక నేను సంతోషంగా తాగినట్టు గుర్తులేదు. సంతోషంగా తాగి గ్లాసులో సారా పోసుకుని, బ్రాండీనో ఏదో పోసుకుని దాని వైపు చూసుకుంటా కొంతసేపు ఏదో నోట్లు వేసుకుని మళ్ళా దాని వైపు చూస్తూ, ఒకళ్ళు బలవంతంగా దాన్ని తీసుకునేటప్పుడు ఇలా తీసుకుని ఇలాగనుకుంటా తాగి అక్కడ మళ్ళా పెట్టి ఇలా వరకు ఏదో నోట్లు వేసుకుని అట్లా బలవంతంగా తాగుతూ ఉన్నటువంటి వాళ్ళే నాకు గుర్తున్నారు. సంతోషంగా కూర్చుని కాలువే కాలు వేసుకుని మంచినీళ్ళు తాగినట్టుగా ఎవడో సార తాగినట్టు నాకు తెలియదు. ఇక్కడ ఎవరైనా అలాంటి ప్రబుద్ధులు ఉంటే వీరు కూడా దానికి సాక్ష్యమే. కనుక ఆ విధంగా మన జీవితాలు పర్వాలేదులే, అందులో ఏముందలే, అందరూ తాగుతా లేదా, నమ్మినోడు తాగుతా లేదా, ఇలాంటి వారిని చూచి మనం కూడా సాతాను అగ్ని బాణాల చేత కాల్చబడి మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా బూడిదైపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన వెంబడించే వారితోనే సహవాసం చేయాలి. ఆయనతో వెళ్ళే వారితోనే, ఆయనతో ఉండే వారితోనే, ఆయనలో ఉండే వారితోనే, ఆయన కొరకు జీవించే వారితోటే సహవాసం చేయాలి. ఆయన పాడే, ఆయన కీర్తించి, ఆయన సాక్షులుగా ఉండే వారితో మన సమయాన్ని గడపాలి. మన దగ్గర ఫోన్లు ఉన్నాయి, మనం స్నేహితులతో మాట్లాడతాం, బంధువులతో మాట్లాడతాం, వారితో సంభాషణ ఆత్మ సంబంధమైనటువంటి పదజాలమునకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సంభాషణ మనము కట్ షార్ట్ చేయాలి, దాన్ని మనం తగ్గించుకోవాలి, ముగించుకోవాలి, తర్వాత మాట్లాడతాను అని తప్పించుకోవాలి. వారితో మనం సుదీర్ఘంగా మాట్లాడుతుంటే వారు మనలను చాలా దారి తప్పించి, ఒక ఆదివారం రోజున ఆరాధనకు వెళ్ళవలసిన రోజున వారితో ఏదో ప్రయాణాలు తీసుకెళ్తారు, లేక వారి పెళ్లికి బలవంతం చేసి తీసుకెళ్తారు, లేక మన దగ్గరికి ఇంటికి వచ్చి మనతో మాట్లాడడం ప్రారంభించి మందిరానికి వెళ్ళే టైము అయిపోయి ఇంకా ఈయన ఎప్పుడు వెళ్తాడా, ఈమె ఎప్పుడు వెళ్తాడా, చర్చికి వెళ్ళాలి కదా అనుకుంటుండగా వెళ్ళకపోవడం, వాళ్ళ చివరికి ఆలస్యంగా వెళ్ళడం, చర్చికి లేట్ అయిపోవడం, ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ బట్టలు మార్చుకుని వెళ్ళేసరికి గంట లేట్ అయిపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారు అని అనుకోవడం, ఆ ఆదివారానికి మారి. అర్థమైందా? సాతాను యొక్క అగ్ని బాణాలు ఎలా ఉంటాయో. ఎవరో వస్తారు, బంధువులై వస్తారు. మా దగ్గర చాలా కాలం తర్వాత వచ్చిన బంధువులు, రక్త సంబంధులు, ఎక్కడికో దూరంలో వేరే రాష్ట్రంలో ఉన్నవారు ఆదివారం ఉదయం వస్తే తాళం చేయాలకి ఇచ్చేసి లోపల కూర్చోబెట్టి, లోపల అన్నీ ఉన్నాయి, వండుకున్నాయి, మీరు స్నానాలు అవి చేసి భోజనం చేసి పట్టుకోండి, మేము చర్చికి వెళ్ళి వస్తామని వచ్చేసారు. వాళ్ళు ఏం చేశారంటే, మీ తాళము, మీ భోజనం, మీ మర్యాదలు మాకెందుకు, మేము వచ్చినందుకు మీకు మాకంటే మీకు చర్చ ఎక్కువైందా అని వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారంట, మేము బతికుండగా చర్చ మానలేమండి, కనుక మేము చచ్చిపోయాక వస్తే మేము మా ఇంట్లో మీరు ఉండొచ్చు, మా ఇల్లు మీరు సొంతం కూడా చేసుకోవచ్చు, కానీ బ్రతికుండగా మాత్రం చచ్చి మేము మానము, కనుక మా ఇంట్లో అన్నీ ఉన్నాయి తీసుకోండి కానీ మేము ఆగమని చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా అడుగు పెట్టరు ఇక్కడనే, అప్పుడే వెనక్కి తిరిగి వెళ్ళిపోతే అది మంచిదే, పర్వాలేదు, మీ ఇష్టం, కానీ మేము మందిరం మానలేము. ఒకవేళ మీరు మమ్మల్ని అంతా ప్రేమిస్తే మా కూడా చర్చికి రండి, అందరూ కలిసి వెళ్దాం, దేవుని దీవెనలు పొందుదాం, తిరిగి వద్దాం. సాతాన్ని అగ్ని బాణం అది, వాళ్ళు సరిగ్గా టైంకి రావడం, కానీ వీళ్ళు దాన్ని ఆర్పివేశారు. వాక్యంలో అలా ఉంటుంది, సాతాను అగ్ని బాణంలో ఆర్పుటకు శక్తి గలవారమై మనం ఉండాలి. అందుకే విశ్వాసం అనే డాలు
ఆ బాణాలను ఆపే శక్తి కలిగిన వారముగా మన మారు మనసు డాలులాగా ఉండాలి. మన గుండె డాలులాగా ఉండాలి. అవి తగిలి ఆరిపోవాలి కానీ మనం కాలిపోకూడదు. ఆమె అలా బ్రతికింది కనుక ఆమె ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. కనుక ఇలాంటి శాసనాలు మూర్ఖులైన ఈ తరము వారికి వేరు కాకపోతే, మళ్ళా తిరిగి నువ్వు ఆదివారమే సీతాకోచిలకు మిగిలిన 6 దినాలు గొంగలి పురుగువే, ఏమి తేడా ఉండదు. అలాంటి దుస్థితిలో ఎంతమంది ఇక్కడ బ్రతుకుతున్నారో, వారు 7 దెయ్యాలు పట్టి బట్టలు వేసుకోకుండా ఒక స్త్రీ వీధులమ్మడి తిరుగుతూ ఉంటే ఎంత అసహ్యంగా మనం ఊహించవచ్చు, ఎంత వికారంగా మనకు కనిపిస్తుందండి. చూడనలవి కానీ ఆమె జీవిత దృశ్యం ఊహించడానికి కూడా సిగ్గుపడేటువంటి జీవిత వైఖరి ప్రభువు మార్చినప్పుడు ఇప్పుడు మనందరికీ మాదిరిగా ఉండాలి. సువార్థికులు సువార్త రాస్తూ ఆమెను వదలలేకపోయారు, ఆమె లేకుండా సువార్త రాయలేకపోయారు. అలా వీలు కాలేదు వారికి అని చెప్పొచ్చు. అంత ప్రాధాన్యత వహించింది. నేను గతంలో వచ్చాను మీ ఊరు, ఆ మీటింగ్ ఎక్కడో జరిగింది, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. కానీ అప్పుడు నేను వివరాలు అడిగాను, ఈ గ్రామ వివరాలు. అమ్మగారు గురించి చెప్పారు. మళ్ళా వచ్చాను 14 సంవత్సరాలు అయిందంటే లెక్కలేస్తారు ప్రసాద్ గారు. 14 సంవత్సరాలు అయిందని మళ్ళా వచ్చాను. మళ్ళా అమ్మగారు పేరు చెప్తున్నారు, ఇంకో అమ్మగారు లేవలేదు. ఏమి లాభం? అమ్మగారిని ఆ చిరత భజనలు చేసుకుంటా అమ్మగారు అంటే అయిపోతుందా చెప్పండి? అలాగే నేను బ్రతకాలి అనే వాళ్ళు ఎవరు ఎందుకు లేరు ఇక్కడ? ఎందుకు లేవలేదు ఈ సంఘంలో? ఆమె చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఎవరు మర్చిపోలేకపోయారు. ఎందుకంటే ఆమె బ్రతికిన బ్రతుకు లాంటిది. మగ్దలేన అనబడిన మరియా బ్రతికిన బ్రతుకు లాంటిది. కాబట్టి ఆమెను సర్వకాలములో తరతరాల్లో ప్రభువును అంగీకరించిన వారందరికీ మాదిరిగా ఉన్నట్లుగా ఆమెను ఒక దీపస్తంభంలాగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు కూడా ఆమె సాక్ష్యం సజీవంగా ఉంది, తాజాగా కూడా ఉంది. ఇదే పాతబడిపోయిన సాక్ష్యం కాదు. కనుక మీలో ఎవరైనా నేను ఇంతకాలమైనా నమ్ముకొని అమ్మగారు ఉన్నప్పటి నుంచి ఉన్నాను, చర్చి కట్టడానికి పునాదప్పటి నుంచి ఉన్నాను, చాలా పెద్ద డొనేషన్ నేను ఇచ్చాను, కానుకలు ఇచ్చాను, నేను మొదటి క్రైస్తవుణ్ణి, మాది మొదటి కుటుంబము అనే పడాయి మాటలు చెప్పుకునే వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా అమ్మగారులా కనపడతారు ఏంటి? మరి ఆ అమ్మలాగా ఎందుకు మీరు మారడం లేదు? అలా మారకపోవడం కారణం ఏంటంటే, మూర్ఖులైన ఈ తరము వారిని ఇంకా మీరు విడిచిపెట్టలేదు. మీ దురాచారాలు ఏవో ఇంకా విడిచిపెట్టలేదు. మీ పాత జీవితంలోని దెయ్యాలలో కొన్ని పోయినాయి, కొన్ని అలాగే కనబడుతున్నాయి అని నీవు గ్రహిస్తే ఈ కూడికలు సార్థకమవుతాయి, నీకు మేలుకరంగా ఉంటాయి, నీవు మరొకరికి మాదిరిగా మార్చబడతావు. అది మొదటి మాట. రెండవ మాట చెప్తాను వినండి. ఆమె ఎందుకు అంత గ్రేట్ ఉమెన్గా, గొప్ప స్త్రీగా పరిగణించబడిందో రెండవ కారణం మొదటి వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేస్తున్నాడు. ఈమె ఎవరితో ఉంది అంటే, సువార్త ప్రకటించుచున్న యేసు ప్రభుతో ఉంది. సువార్త ప్రకటించుటకు ఆయన వెంబడించుచున్న శిష్యులతో ఆమె ఉంది. సువార్తలో ఆమె యొక్క సాక్ష్యం. మా దగ్గర బాలరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, మా దగ్గర పటేళ్ళు అంటారు. వాళ్ళు ప్రభువుని నమ్ముకోవడం సాధ్యం కాని అంత గొప్పోళ్ళు. పోలీసులు కూడా, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు ట్రాన్స్ఫర్ చేస్తే ముందు వెళ్ళి వాళ్ళు కలుసుకోవాలి. పటేల్ గారు, నేను ట్రాన్స్ఫర్ ఇచ్చాను,
నా పేరు ఫలానా, నా హోదా ఫలానా అని చెప్పుకోవాలి. అంత హోదా జమీందారులు వాళ్ళు. అలాంటి వాళ్ళు బాల్ రెడ్డి ఒక ఆయన పిల్లలు హైకోర్టులో లాయర్స్గా పనిచేస్తున్నారు. చీఫ్ జడ్జి కాదు కానీ లాయర్గా పనిచేస్తున్నారు. ఆయన పేరు జీవన్ రెడ్డి. ఆయన ప్రభువును అంగీకరించి ఆయన పిల్లలకు క్రైస్తవ పేర్లు పెట్టాడు, క్రైస్తవ వివాహాలు చేశాడు. ఒక 2 ఎకరాల్లో ఒక పక్కన మంచి చర్చి నిర్మాణం చేశాడు. భూపల్లి ఆ ఊరి పేరు. నేను వెళ్ళాను పలుమార్లు. అయితే ఆ 2 ఎకరాలు మిగిలిన దాన్ని పండించి అది సేవకుని పోషణ కొరకు ఇచ్చాడు ఆయన. అంత ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధ వ్యక్తిగా మార్చబడ్డాడు. జిఆర్ లోర్న్ గారని ఆయన పరిచర్యలో ఒక రైల్వే ఆఫీసర్. ఆయన భార్య డాక్టరు, వాళ్ళ కాకినాడ, చాలా మంది తెలిసి ఉండొచ్చు. ఆయన ద్వారా ప్రభులోకి వచ్చాడు. అప్పుడు నేను సేవలోకి వెళ్ళిన కొత్తలో ఇవి బాగా వింటూ ఉండాడు. నా ముందు బ్రతికిన వాడు ఆయన. అయితే ఆ ఊరు వెళ్ళినప్పుడు ఒకసారి ఇలాంటి సభ పెట్టారు. బాలరెడ్డి గారిని సాక్ష్యం ఇమ్మన్నారు. లేదండి బాబు, నేనేం చెప్పలేనండి బాబు, మీరే ప్రసంగం చేయండి బాబు అంటున్నాడు ఆయన. నా ఆధ్యాత్మిక నాయకుడు ఉన్నాడు రామిరెడ్డి అని ఒక ఆయన జయరాజ్ అని పిలుస్తారు ఆయన్ని. ఆయన అన్నాడు కదా, బాలరెడ్డి గారు మీరు ఏం మాట్లాడకపోయినా పర్లేదు, స్టేజ్ ఎక్కి దిగిపోండి అన్నాడు. అంటే బాలరెడ్డి అనే ఒక పటేలు జమీందారు, ఆస్తిపాస్తులు విస్తారం కలిగిన వాడు, తాత ముత్తాతల దగ్గర నుంచి చాలా ఘనత వహించిన ఆ కుటుంబీకుడు యేసు ప్రభువును నమ్ముకున్నాడు, క్రైస్తవ సభల్లో ఉన్నాడు అని అందరూ చూస్తే చాలు ఎక్కి దిగిపోండి అన్నాడు ఆయన. అలాగూ నీకు సాక్ష్యం ఉందా? అలాగూ నీవు అమ్మగారు ఈరోజు అమ్మగారని ఎన్ని సంవత్సరాలైనా అమ్మగారినే చెబుతున్నారు కానీ ఎందుకు ఒక అయ్యగారు లేరు ఇక్కడ, ఎందుకు ఒక అమ్మగారు లేరు? ఈసారి నేను వస్తూ ఉన్నప్పుడు ఆ మార్గం నాకు జ్ఞాపకం ఉంది. చేపల చెరువు కూడా ఆ దినాల్లో నేను వెళ్ళాను. రొయ్యలు ఎలా పడతాడో చూపించారు నాకు. అది గుర్తుండి నేను అడిగాను, అమ్మగారు లాగా ఎవరన్నా ఉన్నారా? లేరు. నన్ను వేల్పూరి పీటర్ గారు తీసుకొచ్చారు. ఆయన ఎంక్వైరీ చేస్తున్నాను నేను ఈ విషయాలు. ఎవరు లేరు. ఎందుకు లేరు? కారణం ఏంటి? ఆమె మూర్ఖులని తరము వారికి వేరే జీవించినట్లుగా నీవు జీవించడం లేదు. నువ్వు ఒప్పుకోవాలి. నీకు ఫుల్ మార్క్స్ పడడం లేదు. 7 దెయ్యాలు పట్టిని, కొందరిలో 2 పోయినాయి, 5 ఉన్నాయి. కొందరిలో 5 పోయినాయి, 2 ఉన్నాయి. ఒకవేళ కొందరిలో 6 పోయి ఇంకా 1 ఉందేమో అనేవాడు ఉండబట్టి ఎవరు అమ్మగారులాగా తయారవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఎన్నో గ్రామాల్లో సువార్త చెప్పింది అని చెప్పారు. 50 సంవత్సరాలు కాదు. యేసు అనే పేరు లేని ఈ ప్రాంతంలో యేసును ప్రకటించుట ఎంత ఉన్నతమైనటువంటి సాక్ష్యం. ఎప్పటికైనా అమ్మగారు వృద్ధాప్యంలో బొమ్మలో కనబడుతున్నారు కానీ ఆమె చేసిన పని తాజాగానే ఉంది. లేదా అండి? మరి నీ జీవితం ఏంటి? మగ్దలేనే అనబడిన మరియా జీవితం చాలా తాజాగా కనబడుతూ ఉంది మనకి. 2025 సంవత్సరాల క్రితం మాట మనం మాట్లాడుతున్నాం. ప్రియులారా, నువ్వు మరణించి మరువబడే వ్యక్తివైతే నీ క్రైస్తవ్యం అంతా కూడా ఉదాసీనంగా బ్రతికినట్లే లెక్క. ఏ క్రైస్తవుడు మరణించి మరువబడడు. అతడు సాక్ష్యం ఇవ్వగా అతని సాక్ష్యం ద్వారా రక్షించబడిన వారు నీ జీవితాన్ని వారిలో చూపిస్తూ ఉంటారు. దాని లెగసీ అంటారు, అంటే వారసత్వం. నీ వలన ప్రభులోకి వచ్చిన వారు, నీ వలన బలపడిన వారు, నీ వలన ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు, నువ్వు చనిపోయిన వారిలో నువ్వు జీవిస్తూ ఉంటావు. అలాంటి జీవితంలోనికి నువ్వు ఇంకా ఎదగకపోవడం వల్ల నువ్వు ఇంకెలాగే సతిగలబడి ఉన్న విశ్వాసిగా మిగిలిపోయావేమో ఈరోజు జ్ఞాపకం చేసుకున్నావు. పెళ్లి కుమారుడు వచ్చాడు,
వాళ్ళు కనబడలేదు. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు. తలుపు వేయబడింది. వారు వచ్చి అయ్యా 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 అంటున్నారు. ప్రభు అన్నాడు, మీరెవరో నేను ఎరుగను అన్నాడు. మీరెవరో సగం ఎరుగుదను అన్నాడా? 3 వంతులు ఎరుగుదను అన్నాడా? మీరెవరో నేను ఎన్నడూ ఎరగనని చెప్పాడు. కొండ మీద ప్రసంగంలో చెబుతాడు ఆయన, ప్రభువా 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 నాయన దేవ స్తోత్రం 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 అల్లు 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 స్తోత్రం స్తోత్రం అనేవారు దేవుని రాజ్యములో ప్రవేశింపరు అనుందా? ఉందండి. 7వ అధ్యాయంలో చదవండి. మీరు చదవండి. ముందు లేదు అనుమానం ఉంది కదా, చదవండి. 7వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనం చదవండి. ప్రభువా 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 దాని ముందు 27 చదవమ్మా. ఇక్కడ ఎవరన్నా మగోళ్ళు గట్టిగా బిగ్గరగా చదవగలిగిన వాళ్ళు అసిస్తూ ప్రయాసపడుతున్నారు. ఏదండి ఏమొచ్చినాం అండి? 21 అండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని అని ఉందా? అంటే ప్రభువా ప్రభువా అంటే 2 మాటలే ఉన్నాయి కదా. స్తోత్రం స్తోత్రం నేను కలుపుతున్నాను, హల్లెలూయా హల్లెలూయా నేను కలుపుతున్నాను. ప్రభువా ప్రభువా యేసయ్యా యేసయ్యా దేవా దేవా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 అన్నవాడేవాడు పరలోక రాజ్యంలో ఉందా? బైబిల్లోనే ఉందండి అది. మీ బైబిల్లో ఉందా? కానీ తండ్రి చిత్త ప్రకారము జరిగించు వాడే ప్రవేశించును. ఏంటి తండ్రి చిత్తము అంటే? ఆయన వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము దేవుని చిత్తము. నువ్వు దేవుని వాక్యానుసారంగా చేయకుండా నీవు ప్రభు ప్రభు స్తోత్రం స్తోత్రం అల్లు 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 అంటే ఒక ఆయన శ్రీకాకుళంలో వాళ్ళ ఆవిడ చుట్టూ కాల్చుకుంటాడంట. వాళ్ళ ఆయన లుంగి వేసుకుని బయటకు వచ్చి, ఏమైనా సభ జరుగుతుంటే నీకే సేవ పుట్టినట్లేదా? నడు సభలో కూర్చో ఆయన లాక్కి వెళ్ళిపోయింది మొత్తానికి. ఆయనకే ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళాలని తనేమి సిద్ధపడలేదు. లుంగితో వెళ్ళిపోయాడు. ఇలా కుర్చీలు వేస్తే కూర్చున్నాడు. ఎక్కడ వెనకాల కూర్చోబెట్టింది, ఆమె కూడా కూర్చుంది పక్కన. అందరు లేచి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి అని వాళ్ళు అంటున్నారు స్టేజ్ మీద నుంచి. అంటుంటే అందరు లేచి చేతులు ఎత్తే ఈయన అలాగే కూర్చుండే. అందరు లేతులు లేకపోతే వాళ్ళ ఆయన చెప్తున్నారు, ఏమంటే ఎందుకు మార్చేశారు దీన్ని? ఇప్పుడు ఆ అబ్బాయి ఎందుకు చేయిపెట్టాడు అక్కడ? ఆ పిల్లవాడు కలెక్కండి దీని మీద. లేపింది అతన్ని, లేచాడు. ఎత్తు చేతులు ఎత్తు, అందరు ఎత్తారు కదండి, ఎత్తాడు. అల్లుడు 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 అనవై అల్లుడు 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 అతను ఏమంటుంటే ఆయన ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ. ఆయనకి అల్లుడు అంటే అర్థం కాలేదు, ఆయనకు నోరు తిరుగుతలేదు. ఆంజనేయ వచ్చిన పదం కాబట్టి ఆంజనేయ 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 అంటే ఆవిడ కూడా మా ఆయన కూడా అల్లు చెప్పాడు అనుకుంటున్నాను. వీడియోలు ఫోటోలు తీసేవాడు ఎంతమంది చదివి తల్లి చెప్పారంటే అందులో ఆయన కూడా పడ్డాడు. కానీ పరలోక రాజ్యములో అతను అని చెప్తున్నాడు. వాక్యంలో రాయబడి ఉంది. కానీ వాక్య ప్రకారము బ్రతికిన వారు మూర్ఖులైన ఈ తరము వారికి వేరై అలవాట్లలో ఆచారములలో మునిగి తేలుతున్న వారితోకి వేరై నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివిగా సీతాకోక చిలుకగా నీవు జీవించకపోతే ఆయన రాజ్యములో ప్రవేశించనని చెప్తారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏంటి నీ పేరు మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేశాం, ప్రవచించాం, అదేంటి నువ్వు మాట్లాడే మాట ఏంటి అంటే ఆయన అన్నాడు, మీరెవరో నేను ఎన్నడూ అసలు మీరు మతంలో దిగినోడు, మతం పట్టినోడు, రక్షణ గుచ్చుకున్న వాళ్ళంతే. కానీ దెయ్యాలు అన్నీ పోయిన వాళ్ళు కాదు. ప్రభువా నిజంగానే మీరున్న మాట నేను ఒప్పుకుంటాను. దెయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, ప్రవచనాలు ప్రవచించారు, అవి నేను కాదని చెప్పడం లేదు. కానీ మీకు నాకు సంబంధము లేదు.
నీ నామములో మేము దెయ్యాలు వెళ్ళగొట్టామంట అని అంటుంటే బహుశా ప్రభు ఇలాగ అని ఉండొచ్చు. ఎవరైనా దెయ్యాలు వెళ్ళగొట్టారో పిలవండి అయ్యా అని వచ్చాలి. పిలుస్తారు కదా, మనం ఉన్నాం కదా, చాలా మంది దెయ్యాలు పోయిన వాళ్ళు మనం వస్తాం కదా. నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు అని అడిగాడు, ఏం బాబు నీ దెయ్యం వీడు పోగొట్టాడు కదా అని ప్రభు అడిగాడు. అవునయ్య గారు, 2 సంవత్సరాల నుంచి మా వాడు దెయ్యం చేత బాధపడుతున్నాడు, లేక మా ఆవిడ బాధపడుతుంది, మా ఆయన బాధపడుతున్నాడు. ఈ అయ్య గారి ప్రాంతంతో ఈ అయ్య గారే వదిలికొట్టారు అయ్యా దెయ్యాన్ని అని చెప్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వదిలిపోయి దెయ్యాలు పిలుస్తాడు. ఆయన పిలిస్తే వస్తాయి కదా దెయ్యాలు. ఆ దెయ్యాలు ఇటువైపు నిలబెడతాడు. నిలబెట్టి దెయ్యాలను అడుగుతాడు, ఏంటి ఈయన వాళ్ళ దెయ్యాలు వదలగొట్టాడంట కదంటే, ఆడి మొహం ఆడు చెప్తే పోయామా మేము, నీ పేరు చెప్తే పోయాము. నీ నామములు అన్నారు కదా వాళ్ళు, నీ పేరు చెప్తే పోయాము, ఆడు చెప్తే పోయామా మేము. అయితే అక్రమము చేయువారులారా అన్నాడు ఆయన. ఏంటి వాళ్ళు చేసిన అక్రమం? ఈయన పేరు చెప్పి దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ పేరు తెచ్చుకుని వాళ్ళు పోస్ట్ చేసుకుంటున్నారు. గోడల మీద అట్టించుకుంటున్నారు. దెయ్యాలు పోగొట్టే పాస్టర్ గారు, స్వస్థతలు చేసే పాస్టర్ గారని ఆయన పేరు మీద పోకపోతే వీళ్ళ పేరు తెచ్చుకున్నారు. అదే వాళ్ళు చేసే అక్రమం. అర్థమైందా? కనుక ప్రియులారా, ఈ రాత్రి వర్షం రాకముందు ఒక మాట నేర్చుకుందాం. నువ్వు రక్షించబడిన తర్వాత ప్రభువును వెంబడించే వారితో ఉండాలి. రెండవదిగా సువార్త ప్రకటించే వారితో ఉండి సువార్తకు సాక్షిగా ఉండాలి. ఇప్పుడు బాలరెడ్డి గారిని నువ్వు స్టేజ్ మీద నిలబడి దిగిపోయా చాలు సాక్షి ఉండదు అన్నట్టుగా వీళ్ళు మగ్ధలేనే మరియను కూడా పెట్టుకుని, అరే ఇది వీళ్ళ కూడా ఉందేంటి, బట్టలు లేకుండా తిరిగింది, సిప్పు దెయ్యంలా తిరిగింది, రోడ్లమ్మడి తిరిగింది, ఆ డ్రైనేజ్లో నీళ్ళు తాగేది. జనొక ఆవిడ ఎరుగుంది అలాంటి ఆవిడ, ఆధోని అనే పట్టణంలో పిచ్చి లచ్చవ్వ అంటారు ఆవిడ. ఆధోని అంటే కర్ణాటక బోర్డర్లో ఉంటుంది. అది పిచ్చి లచ్చవ్వ మీద గుడి కట్టారు. అంటే ఆవిడ ఎరగను, ఆ గుడిని ఎరుగుతుంది నేను. ఏంటండి, నేను స్టేషన్లో రిసీవ్ చేస్తూ తీసుకెళ్తున్నాను అడిగాను. స్టేషన్లో పెద్ద బోర్డు ఉంది, పిచ్చి లచ్చవ్వ గుడికి వెళ్ళే దారి అని రాస్తుంది అక్కడ. మరి ఇంత పెద్ద పిచ్చి లచ్చవ్వ ఎవరంటే ఆయన చెప్తున్నా, నన్ను తీసుకెళ్ళి ఆయన చాలా కాలం క్రితం ఇక్కడ ఒక ఆమె ఉండేది, కుళ్ళిపోయి పడేసి అరటిపళ్ళు నీళ్ళు బ్రతికింది, ఆ డ్రైనేజీలో నీళ్లు తాగి బ్రతికింది. ఆమె బట్టలు ఉన్నాయో తెలిసేది కాదు, ఎవరో మీద కప్పితే కొద్దిసేపు అలా ఉంచుకొని ఎక్కడ జారిపోతే జారిపోయినట్టే మళ్ళీ ఎవరినో బట్ట కప్పాలి. అలాగూ చాలా కాలం బ్రతికిందండి. కుళ్ళిపోయిన అరటిపళ్ళు తిని ఆ డ్రైనేజీలో నీళ్లు ఏమంటారు మీరు, మురికి కాలంలో నీళ్లు తాగి మరి ఆ విధమైన జీవితాన్ని జీవించింది, ఆరోగ్యంగా జీవించిందంట. అదే ఆమె దేవత లక్షణాలంట. ఆమె చాలా కాలము బ్రతికిందంట. అందుకే గుడి కట్టారు. అక్కడ ఒక ఈ బార్బర్ షాప్ ఉంది, ఆ షాప్ అయిన దాని ప్రెసిడెంట్ అంట. వాళ్ళు చెబుతున్నారండి కథలు ఇవన్నీ కూడా. కనుక ఇప్పుడు ఆ విధమైనటువంటి మగ్ధలేని అనబడిన మరియా ఏం చెప్పక్కర్లేదు, చేయెక్కితే చాలు. ఏంటి ఈమెక్కిందంటే ఈ మీటింగ్లు ఏముంది ఏంటంటే ఈమెలో ఉండే దెయ్యాలను యేసు ప్రభు వదలగొట్టాడట. ఏమి ఇప్పుడు స్వస్థ చిత్తురాలయ్యింది, చిత్తవృత్తి యందు మార్పు చెందింది. ఇప్పుడు యేసుతో కూడా ఉన్న వాళ్ళతో ఉంటుంది, సువార్త ప్రకటించు వారితో కూడా సువార్త ప్రకటిస్తుంది. ఈమె సాక్షిగా ఉన్నందువల్ల అనేక ఆత్మలు చేర్చబడుతున్నాయి మందిరములో అని చెప్పుకుంటూ ఉన్నారు. నీ గురించి చెప్పుకున్నారు ఎవరన్నా? ఎందుకు చెప్పుకోవడం లేదు? నువ్వు అలాగూ చేయవు కాబట్టి. ఒక పిచ్చి లచ్చవ్వ లాంటిది ఎంత పేరు పొందితే ఆ మగ్ధలేని అనబడిన మరియా, నేనెవరో తెలుసా, నా కులం ఏంటో తెలుసా, నాకు ఎన్ని చేపల చెరువులో రొయ్యల చెరువులు ఇంకేముంటాయో మరి నాకు తెలియదు మీ ప్రాంతంలో, కానీ మరి నాకెంత ఆస్తుందో తెలుసా, మా ఇల్లు ఎంత ఖరీదైన ఇల్లు తెలుసా, మా బైక్ తెలుసా, మా కారు తెలుసా అని డబ్బా కొట్టుకునే వాళ్ళు ఎప్పటికీ ఎందుకు పనికిరారు. నీవు చచ్చిపోతావు, మట్టిలో పెట్టబడతావు, మరుగుపడతావు అంతే.
కానీ ఒక జ్ఞాపకార్థమైన జీవితం నీకు కలగాలంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఈమె గురించి ఇంకా మీరు కొన్ని వింటానంటే చెప్తాను. తిన్నారు కదా, పని ఉంది, వినండి. ఏమి తిందుమో అని వచ్చారా, ఏమి విందుమో అని వచ్చారా? మరి ముందెందుకు తినేశారు? ఆమె నీకు తినలేదా? తిన్న వాళ్ళు బట్టి హల్లెలూయా. తిన్నవాళ్ళు కూడా మంచోళ్ళే, ఎవరైనా తినాలి. మనదేమన్నా తినేయలేదు, వాళ్ళే తిన్నారు, మనకుంది. ఇక్కడ ఈ 3వ వచనం చూడండి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేసిరి. వారికి కలిగిన ఆస్తులతో ఉపచారం చేశారు. ఈమెకేముంది మరి? ఏముంది ఈమెకి? ఏమి లేదు, మంచిదే. ఏమి లేనిది ఆమె జీవితమే బికారి జీవితం. ఆమె మెచ్చుకోదగినది ఏమీ ఆమెకు లేదు, నాది అనేది ఏమి ఆమెకి లేదు, నా వారు అనడానికి కూడా ఎవరు ఆమెకు లేరు. అలాంటి దాన్ని మా కుమార్తెని తల్లి చెప్పుకోదు, మా చెల్లెని అన్న చెప్పుకోడు. ఒకవేళ ఆమెకు పెళ్ళి అయి ఉంటే నా భార్య అని భర్త చెప్పుకోడు. అసలు ఆమె పేరు వాళ్ళ దగ్గర ఎత్తితే కూడా ఇష్టపడనటువంటి ఆమె వికారమైన ఆ జీవితం, ఆ నికృష్టమైన జీవితం, ఏదీ లేని జీవితం. ఆమె ఏమి ఇవ్వగలదు? కానీ తనను తానే ప్రభువుకి ఇచ్చుకుంది. తనను తానే ప్రభువుకి ఇచ్చుకుంది. ఆమె ప్రభువును అంగీకరించిన తరువాత 3 దినాలు ప్రభువు లేకుండా ఉంది. 3 దినాలే ప్రభువు లేకుండా ఉంది, ప్రభువు భూమి మీద ఉన్న కాలంలో. ఆ 3 దినాలు మీకు చూపిస్తాను, చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆమె ఎక్కడైనా కనిపిస్తుంది మనకి, ఇక్కడే చూడాలని ఏమి లేదు, కానీ కొంత వివరం ఇక్కడ ఉంది కనుక మీకు నేను చూపిస్తాను. చూడండి, 20వ అధ్యాయంలో 1వ వచనం. అయ్యగారు చదువుతారు, విందాం. మైక్ ఇవ్వండి ఆయనకు. మైక్ పలుకుతుందా? మైక్ ఇవ్వండి. అది పలుకుతుందండి, చదవండి. 21లో ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా, నేను చదువుతానే గారు, నేను చదవమన్నప్పుడు తర్వాత చదివి కానీ, మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడినప్పుడు, మత్తయి సువార్తలో చూడండి. మీరంతా కాస్త బైబిల్ తెచ్చుకున్నారు కనుక కొన్ని వచనాలు చూస్తే మంచిదే. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 55లో యేసులకు ఉపచారము చేస్తూ గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియ ఉంది. మగ్దలేనే అనగా ఆ యొక్క సిలువ నుంచి దించినటువంటి ఆ శరీరమునకు ఉపచారము చేయుట. అప్పటికే అరిమతయి యోసేపు వెళ్ళాడు, పిలాతు దగ్గర సెలవు తీసుకున్నాడు ఆ బాడీని తీసుకోవడానికి, యేసు బాడీని. అలాగే నీకోదేమి వెళ్ళాడు. మనకు ప్రారంభంలో నీవు గొప్ప బోధకుడని ఆయన యొక్క రాత్రి సమయంలో పొగుడుతాడు చూడండి. ఆయన కూడా మారు మనసు పొందాడు, ఆయన కూడా వెళ్ళాడు అక్కడికి. ఈయన బోళము తీసుకెళ్ళాడు, ఆయన సన్నపునారు వస్త్రాలు తీసుకువెళ్ళాడు. ఆయన్ను అన్యాయస్తులతో భక్తిహీనులతో సమాధి చేయాలని వాళ్ళు అనుకున్నారు. కానీ అలా చేయొద్దు, నా సమాధిలో పెట్టుకుంటాను ఆయన్ని అని అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధికి పర్మిషన్ తీసుకున్నాడు. ఆ సమయంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు యేసులకు ఉపచారం చేయొచ్చు గలిలయ నుండి ఆయన వెంబడిస్తూ వెళ్ళిన స్త్రీల్లో మగ్దలేనే మరియ కనిపిస్తుంది. అప్పుడు తర్వాత మనం 61వ వచనంలో
60 నుంచి, తాను రాతిలో తొలగించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారములకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయారు. మగ్దలేనే మరియా వేరొక మరియా అక్కడనే సమాధికి ఎదురుగా, అందరు వెళ్ళిపోయారు కానీ వెళ్ళిపోలేదు. ఆయన చనిపోయిన రోజు మన యోహాను సువార్త 20వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన లేచిన రోజు గురించి చదువుతున్నాము. మధ్యలో ఎన్ని రోజులు? 3 దినములు సమాధిలో ఆయన ఉన్నాడని వ్రాయబడి, లేచిన దినము అక్కడ గమనించండి. 3 దినములు ఆయన లేకుండా ఉన్న మగ్దలేనే మరియ మనసు ఎలా ఉందో చూద్దాం. పెందల కడే చూడండి, ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందల కడే. ఇక్కడ 3 మాటలు గమనించండి. ఒక స్త్రీ ఒంటరిగా చీకటిగా ఉన్నప్పుడే సమాధుల్లోకి వెళ్ళడం ఎంత ఆశ్చర్యకరమైన, నమ్మలేని నిజం ఇది. ఒక స్త్రీ ఒంటరిగా చీకట్లో సమాధుల దగ్గరికి వెళ్ళిందంటే, యేసు ప్రభు లేని ఆ 3 దినాలలో ఆయన నేను లేస్తాను 3వ దినంలో చెప్పిన మాటను జ్ఞాపకం పెట్టుకుని, ఈ 3 దినాలు 3వ దినం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఆమె ఎప్పుడైతే 3వ దినం వచ్చిందో ఎవరి సంప్రదింపులు లేకుండా, ఆ తర్వాత కొంతమంది స్త్రీలు వెళ్ళారు, వాళ్ళు సుగంధ ద్రవ్యాలని తయారు చేసుకుని వెళ్ళారు. ఈమె అవన్నీ ఏమి లేవు ఈమె దగ్గర, ఆమె వెళ్ళిపోయింది. నేను స్త్రీ అని కానీ, ఒంటరిగా ఉన్నానని కానీ, చీకటని కానీ, అవి సమాధులని కానీ ఆలోచించలేదు. నా ప్రభువు లేస్తాడంతే. ఎంత ప్రేమించిందంట ఆయన లేకుండా ఉండలేని జీవితం ఆమె జీవితం. యేసు లేకుండా. నా భార్య చనిపోయేటప్పుడు కొన్ని దినాల ముందు తాను బాగా ఈ పాట పాడించుకునేది మా అందరితో. నీ ఉంటే నాకు, ఇందా పాడారు ఆ పాట ఎట్టుంటే గ్రూప్లో చాలా సంతోషం అనిపించింది. నీ ఉంటే ఆమె గుర్తొచ్చింది. మరి నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆ పాట తను పాడేది, మాతో పాడించేది. ఊపిరి సరిగా రాక పాడలేకపోతున్నప్పుడు కూడా నేను ఆగిపోతే మీరు ఆగిపోతారా, మీకు పాడండి, మీరు గట్టిగా పాడండి అని పాడించుకునేది. ఆ విధంగా ఆమె మరణంలోనికి జారిపోయింది. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అనుకుంటూ నిజంగానే ఆమె అలాగే బతికిందని నేను సాక్షిని. మరి ప్రభువు ఆమెను ఎంతో ప్రేమించి ఆమెను తన దగ్గర తీసుకున్నారు అనే సంతోషంతో ఈ మాటలు చెబుతున్నాను. నాకేం బాధ లేదు. నేను అప్పుడప్పుడు ఏదైనా అంటుండేవాడిని, ఏమని దయగల ప్రేమగల ప్రభు ఒడిలోకి వెళ్ళిపోయింది కానీ సంతోషమే. కానీ ఈ మాట ఆమె హృదయంలో దిగ్గురమంటూ ఉండేది. నాకు ప్రభు ఉంటే చాలు, ప్రభు ఉంటే చాలు అనేటువంటి మాట. కాబట్టి మగ్దలేనబడిన మరియా ప్రభువు లేనందువలన తిన్నదో లేదో, పండుకుందో లేదో, ఎప్పుడు తెల్లారుద్దా, ఎన్నో రోజు ఒకటి పర్లేదు మొదటి రోజు, రెండో రోజు, అబ్బాయి 3వ రోజు వచ్చేసింది అని పరిగెట్టుకుని వెళ్ళింది. చీకటి చూడలేదు, సమాధానం చూడలేదు, స్త్రీలు అనుకోలేదు, ఒంటరిగా ఉన్న అనుకోలేదు. మీకో ప్రశ్న, ఎన్నిసార్లు యేసు లేకుండా ఎన్ని దినాలు గడుపుతున్నామో మనం ఆలోచించి. మనకు మగ్దలేనే మరి ఇలాంటి పరిస్థితులు రాలేదు. నేను ఒక ఆయన విశాఖపట్నం నుంచి స్టీల్ ప్లాంట్లో రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆయన రిటైర్ అయిపోయాడు. ఆయన నా ఫోన్లో ఉంది. ఇంకా ఆయన అంటాడు, బ్రదర్ ప్రకాష్ గారు నా గురించి ప్రార్థన చేయండి. రాత్రి నేను పడుకునే ముందు, రాత్రి 11 అలా వచ్చింది ఆ మెసేజ్. నాకు ప్రార్థన చేయండి, ఈరోజు ఎందుకో ప్రభుతో ఉన్నట్టుగా నాకు అనిపించలేదు, ఎందుకో నేను ఆయనతో గడిపినట్లుగా తృప్తిగా లేను. నా పడక యొద్దకు నేను వెళ్లే ముందు నేను మీకు ఈ మెసేజ్ పంపిస్తున్నాను. నా కొన్ని సలహాలు, నేను ఇలా ఇంకొక రోజు కూడా నా జీవితంలో గడపకూడదని అనుకుంటున్నాను. ఇందులో ఉన్నాయి ఆ మెసేజ్లు. నేను రాత్రి
11 తర్వాత రిప్లై ఇచ్చాను ఆయనకి. నేను ప్రియులారా, ప్రభువుతో లేను అనే సమయం నీకు దీవెనకరమైన సమయం కాదు. నీ క్రైస్తవ్యానికి ఎక్కడో రంధ్రం పడే సమయం అది. నీ ఆధ్యాత్మిక జీవితం డౌన్ ఫాల్ అయ్యే సమయం అది, అనగా కిందకు దిగజారిపోయే సమయం అది. నీ జీవితంలో యేసు ధ్యాస ప్రస్తావన ఎప్పుడు లేదో, ఎక్కడ లేదో అక్కడ నీవు దిగజారిపోతూ ఉంటావు. నీకు ఎదుగుదల, అభివృద్ధి ఉండదు. వెన్ గ్రోత్ స్టాప్స్ డికే స్టార్ట్స్ అని ఒక మాట ఇంగ్లీష్లో ఉంటుంది. ఎప్పుడైతే ఒక మొక్క ఎదగడం మానేసిందో అణగారిపోవడం ప్రారంభమవుతుంది. కనుక నీ జీవితంలో నీవు ఎదగాలి అంటే యేసు అనే ధ్యాసలో నీవు ఉండుట అవసరమైంది. ఒక్క క్షణమైనా ఉండలేనని పాటలు పాడతాం. నీవు లేకపోతే నేను బ్రతకలేని పాటలు పాడతాం. అన్నీ దేవుడితో ఆడుతున్న అబద్ధాలేవి, మనుషులతో ఆడుతున్న అబద్ధాలు కాదవి. దేవుడితోనే అబద్ధాలు ఆడే పాటలు పాడుతున్నారు చాలా మంది. భయపడండి, అలా పాడేవారు తెగించకండి. అలా ఉంటేనే పాడండి, లేకపోతే ఆ పాటలో మీరు ఉన్న అర్థాన్ని బట్టి మారుమనసు పొందండి, మార్పు చెందండి. అలాంటి మార్పు చెందిన ఆచూకి దేవుడు చూచి నీ యందు ఆనందిస్తే తర్వాత చరణం పాడు, పర్వాలేదు నీవు. కానీ పాట పూర్తి చేయడానికి పాట పాడడం కాదు. ఒక్క క్షణమైనా నువ్వు లేకుండా నేను ఉండలేననే పాటలు పాడుతున్నప్పుడు ఈ పచ్చి అబద్ధాలు, పైగా దేవుడితో ఆడుతున్న అబద్ధాలు అనిపిస్తున్నాయి. కష్టమవుతుంది అలాంటి పాటలతో ఏకీభవించండి. కనుక ఆమె పెందల కడే లేచిపోయి చీకటిగా చూస్తా లేదు. నేను స్త్రీని కదా అని ఆలోచించలేదు. నాకేమైతే అయింది, నా ప్రభుని నేను చూడాలి, మొట్టమొదట చూడాలి అనేటువంటి ఆలోచన ఆమె కలిగి ఉంది. కాబట్టి ప్రియులారా, ఆమెలో 3 విషయాలు ఎవరు రికార్డు బ్రేక్ చేయలేరు ఇంకన్నవి 3 గొప్ప విషయాలు ఉంటాయి. అదేంటంటే సమాజ్ దగ్గరకు మొట్టమొదటిగా వెళ్ళింది. ఆమె మొట్టమొదటిగా వెళ్ళిందాన్ని ఎవరన్నా బ్రేక్ చేయగలరా? మరి ఎవరన్నా లేదు నేను వెళ్ళానని చెప్పుకోవడానికి ఉంటుందా? అవకాశం ఉందా? లేదు. ఆయన ఒకసారి చనిపోయాడు, ఒకసారి లేచాడు, ఒకసారి మొట్టమొదటి వెళ్ళింది, ఇంకో 2సారి చనిపోయేది లేదు, మన సమాధి లేదు, మన లేచేది లేదు. ఈసారి నేను పోతాను అనుకోవడానికి ఏమి లేదు. ఎంత ఎదిగిందండి ఆమె! ఎంత ప్రభువును ప్రేమించింది! ఎంత గెలిచిందండి క్రైస్తవ జీవితంలో! ఆమె ఫస్ట్ ప్లేస్లో నిలబడి ఆ యొక్క ఘనత పొందడానికి ఆమె అర్హురాలయ్యింది. చూడండి, ఆమె పరిగెట్టుకు వచ్చి శిష్యులకు చెప్పింది ఆ మాట. చూడండి ఆ మాట 8వ వచనంలో, అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుడు అగత్యము లేఖనము వారింకను గ్రహింపరైని. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు, చుట్టాలింటికి వెళ్ళిపోయారు, బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిపోయారేమో. శిష్యులు ఎవ్వరూ అక్కడ లేరు. ఇంకా ఎందుకు లేరంటే, సమాధి చేసిన వాడు సమాధిలో లేకపోవడం చూసి మిగిలిన వారు వచ్చి మమ్మల్ని చంపుతారేమో, ఒకవేళ మీరేమన్నా చేశారని మా మీద నేరం పెట్టి మమ్మల్ని చెరసాల్లో పెట్టి కొరడాలతో కొడతారేమో, కాబట్టి పారిపోవడమే మేలనుకుని వెళ్ళిపోయారు. ఇలాంటి శిష్యుల మధ్యలో 11వ వచనంలో, అయితే 3.5 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి శిష్యులు పారిపోగా మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోకే చూస్తూ అటే వంగి ఉందంట. ఎందుకు లేడు ప్రభు ఇక్కడ? నేను అందరికంటే ముందు వచ్చాను కదా, ఉండాలి కదా, ఎందుకు లేడు అని ఏడుస్తూ ఉంది. ఇంతలో తెల్లని వస్త్రం ధరించిన 12వ వచనం, 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో
తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చునుట కనబడెను, కానీ వాళ్ళని చూస్తలేదు. తెల్లని వస్త్రాలు వేసుకుని మన మత్తయి సువార్తలో చూస్తాం, దగదగా మెరిచిపోతూ ఉన్న దేవదూతలు అదే సమాధిలో కనబడుతున్నారంట. కానీ ఆమె చూస్తా లేదు, వాళ్ళని పట్టించుకుంటలేదు. దగదగా మెరుస్తున్న దేవదూతలు, తెల్లని వస్త్రం ధరించిన వారు దేవదూతలు అంటే మామూలా? కానీ వారు చూచి తన ముఖం తిప్పుకుని నా ప్రభు ఎక్కడా 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 అంటూ ఉండగా 13వ వచనంలో వారు అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావని ఆమెను పలకరించారు వాళ్ళు. అప్పుడు ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయారు. ఏంటమ్మా, ఇంత పెద్ద ఎత్తున ఉన్న దేవదూతలము, ఇంత ప్రకాశమానమైన దేవదూతలము, మేము నీకు కనబడడం లేదా? మమ్మల్ని చూసి ఆగలేదేంటి? మరలా మమ్మల్ని చూస్తా లేదేంటి? నీకు ఆశ్చర్యం అనిపించలేదా మమ్మల్ని చూస్తే అని వాళ్ళే అడుగుతూ, నువ్వు ఎవరిని వెతుకుతున్నావమ్మా? మీకు అర్థమైందా? ఆమె మనస్సు నాకు అర్థమైంది. దేవదూతలు చూచింది కానీ దేవదూతలతో తృప్తి చెందలేదు ఆమె. అయ్యో మీరు ఇక్కడున్నారా? అబ్బో దేవదూతలు అంటే మీరేనా? మీరు ఎక్కడింత పెద్దగుంటాయా? మీరింత తెల్లగుంటారా? ఇంత దగదగా మెరుస్తారా అని ఆమె ఆశ్చర్యపోతూ ప్రభుకు బదులుగా వీరు చూసిన ఆనందం ఆమె చెందలేదు. ఆమె అంటుంది, మీరు దేవదూతలు అయితే అయ్యారు, గబ్రియేలు అనువు అయితే అయ్యావు, మిఖాయేలు అనువు అయితే అయ్యావు, నా ప్రభు ఎక్కడ? చూసారా? అందుకే ఆమె ఫస్ట్ ప్లేస్లో ఉందండి, మొదటి స్థానంలో ఉంది. మనం కొన్నిసార్లు పాస్టర్ గారు నాకు రాత్రి కల వచ్చింది మైకే ఉండంటది, ఇక ప్రసంగం పోయినట్టే అయింది, ప్రజలకు కూడా విసుగొచ్చేస్తుంది. పైకి పట్టుకుని శాంతాడంత ప్రసంగం కళ చెప్తారు. పట్టుకున్నానండి, ఆకాశంలోంచి తెల్లగా దిగిపోయాడండి ఒక ఆయన. గడ్డ ఉందండి, గొర్రె పిల్ల పట్టుకున్నాడండి, కొక్కి కర్ర పట్టుకున్నాడండి, వచ్చిన తల వైపు నిలబడ్డాడండి. ఇక ఎన్నెన్నో గొడవలు, అవి ఆపలేము. టైం అయిపోయింది మా దగ్గర. ఇంకొక మాట చెప్పండి, ఇంకొక మాట ఎక్కడ? ఇలాంటి దర్శనాలు నీకు వస్తే సంతోషమే, మంచిదే. మరి నువ్వు మారలేదంటే అమ్మగారు లాగా తెల్లగడ్డ పైన వచ్చాడు కదా, కొక్కి కర్ర పట్టు గొర్రె పిల్లితో వచ్చాడు కదా, నీ తల దగ్గరికి వచ్చాడు కదా, అందరిని వదిలేసి, ఊరందరిని వదిలేసి, సంఘం అందరూ వదిలేసి, మా సేవకులు వదిలేసి నీ దగ్గరికే వచ్చాడు కదా. మరి అమ్మగారిలాగా మారలేదే నువ్వు? ఇంకా ఆ పెంట మీదే పడి బతుకుతున్నావే, ఆ లోకాశలతోనే ఉంటున్నావే, ఇంకా దురాచారాలతోనే ఉంటున్నావే. ఒక ఆయన నన్ను చీరాల్లో, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్, ఈసారి అన్న వస్తే మా ఇంట్లో ఉంచుకుంటారు అన్నాడట అక్కడ పాస్టర్ గారితో. సరే మంచిదని మొత్తానికి ఆయన కొత్త ఇల్లు కట్టుకున్నాడు, నన్ను తీసుకెళ్ళాడు. వెళ్ళినాడు, చెప్తున్నాడు కారులో, అన్నా మా ఇల్లు చూసి నువ్వేమన్నా నేను లంచాలు తీసుకుని కట్టానంటావేమో. నేను లంచాలు అసలు నేను తీసుకోలేదన్నా, నేను అలాంటి వాడు కాదు. పేరు సాల్మన్ అయింది. నేను సాల్మన్ అన్నా ఆ సాల్మన్ కాదు, మారుమోసు పొందిన సాల్మన్, ప్రసంగి గ్రంథం రాసుకున్న సాల్మన్ అన్న అని చెప్తూ సంతోషంగా పోతున్నాం. మంచి బిల్డింగ్ కట్టాడు. పాతిళ్ళు అమ్మేశారన్నా. అమ్మకి మా తాతయ్య గారు ఇచ్చినట్టు పొలం వాళ్ళ ఊర్లో ఉంది, అది కూడా అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నామని ఇక్కడే కొంచెం స్థలం తీసుకుని అది చెప్పిపోతున్నాడు నాకు. తీరా వెళ్ళిన తర్వాత ఆ కడప దాటేటప్పుడు నేను ఆగాను. ఆగి ఏంటి బ్రదరు దీనికి పసుపు రాశారేంటి కడపకని అడిగాను. అంటే అన్న రాస్తారు కదా అన్నాడు. ఎవరు రాస్తారు అన్నాను నేను. అన్న అందరు రాసుకుంటారు కదా అన్నాడు. అందరు రాసుకుంటే నువ్వు రాసుకుంటే నువ్వు ఇంకో దెయ్యం నీలో ఉందన్నమాట అన్నాను నేను. కాదన్నా మురికవ్వకుండా రాస్తారు కదా అన్నాడు. మురికవ్వకుండా రాయాలంటే నల్ల రంగు వేయదానికన్నాను నేను. పసుపు ఎందుకు రాశావు? ఇదంతా పాలిష్ చేసావు, వార్నిష్ రాశావు, దగదగా మెరుస్తుంది, ఇది పసుపుగా ఉంది. ఒకవేళ మురిక ఉందన్నది నిజమే అయితే నల్ల రంగు.
అది ఎందుకయ్యవు అని సరే లోపలికి వెళ్ళిపోయారు. మీటింగ్ వెళ్ళిపోయిన తర్వాత మీటింగ్ నుండి వచ్చేసరికి అక్కడెక్కడ భోజనం పెట్టారు, తినొచ్చాను. వచ్చేసరికి ఈ పసుపు రంగంతని గీసేస్తున్నాడు కత్తిపుచ్చుకుని. అదేదో కత్తిపుచ్చుకొని గీసి పడేస్తుంటే ఆ టేకు చెక్క పాడైపోతుంది. ఏంటంటే అన్నా నాకు మనసు లేదు, నేను పెద్ద తప్పు చేసినట్టుంది, ఇది దురాచారమే, దీన్ని నేను ఇక ఉంచను అంటే నువ్వు గీతలు వేయకో, అది దానికి ఒక మెమరీ పేపర్ ఉంటుంది, దాంతో కొడితే పోద్ది, లేక దాని మీద నువ్వు కలర్ వేయచ్చు, ఇంకోటి ఏదన్నా ఇది ఆచారం అని అనుకుంటున్నాం కనుక మనకు వద్దులే అంటే అన్న అసలు కడపనే తీసి పడేస్తాను, ఈ శకునం మనకొద్దు. పోలీస్ ఆఫీసర్ ఆయన వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. ప్రియులారా, మరి ఇంత మార్పు, ఇన్ని సభలు జరుగుతున్నాయి, నీలో మార్పు ఎందుకు రావడం లేదు? దేవదూతల దగ్గర ఆగిపోతున్నావా? లేదు, నువ్వు ప్రభువునే వెతకాలి. దేవదూతల దగ్గర ఆగిపోకూడదు. కొన్నిసార్లు వాడు వెలుగుదూత వేషం వేసుకుని కూడా కనపడతాడు నీకు. నువ్వు కప్పుకు దేవదూత అనుకుంటావు, నేను అనుకుంటాను. మనల్ని మోసం చేయడానికి ఆడు ఏమన్నా తక్కువ ఎక్స్పీరియన్సా? ఆడికంటే ఎన్నో వేల సంవత్సరాలు పుట్టినోళ్ళు మనం. వాడుకున్నది సర్పము తన కుయుక్తి చేత అంటాడు పౌలు కొరింథీయులకు రాసు. కుయుక్తి పరుడు వాడు. అలాగే వాడి తంత్రములను మనం ఎరగని వారము. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాక ఎరిగిన వాళ్ళం అయ్యామంతే. కాబట్టి అమ్మగారు అనే పేరు చెప్పడం, అలా చెప్పే వారికి సిగ్గు చేయటం, నేనెందుకు కాలేకపోయాను అనేది ఆధ్యాత్మిక జ్ఞానముతో చేసే ధ్యానం. అని పురుషులైనా స్త్రీలైనా ఈ ప్రాంతానికి అమ్మగారి యొక్క పేరును నిలబెట్టి బీట్అవుట్ చేయమని నేను చెప్పడం లేదు. మనం ఆమె పేరును చెడగొట్టకపోతే చాలు, ఆమె పేరుకు మించిపోయి మనం బ్రతకలేము. అలాంటి దివ్యమైన జీవితం నేను జీవించాలనే ఆశ నమ్మిన వారిలో, పురుషుల్లో ఉండాలి, స్త్రీలలో ఉండాలి. ఆ తర్వాత మాట చూడండి, 2వ మాట 16వ వచనంలో, ఆయన వెతుకుతూ వెళుతుండగా ఏడుస్తూ ఉండగా యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. అంటే ఇక్కడ ప్రభువు ఆమెకే మొట్టమొదటి కనపడ్డాడు. అంతవరకు ఎవరు చూడలేదు. ఈ దేవదూతలు కూడా ఏమన్నారంటే మరో స్థలంలో, సజీవుడైన క్రీస్తును మృతులలో ఎందుకు, ఆయన లేచి వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడు అని చెప్తున్నారు వాళ్ళు. ఆయన వారికి కూడా కనపడలేదు. కానీ మొట్టమొదటి ఎవరు కనిపించారు? బ్రదర్ గారు చదవండి ఆ వచ్చిన మార్క్స్ వార్తలో 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. మార్క్స్ వార్త 16:9. నేను ముగిస్తాను కొన్ని నిమిషాల్లో, మీకంటే నాకు ముందు టైం అవుతుంది, నేను వెళ్తాను. చదవండి ఆ మాట. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను లేచి అంటే సమాధిలో నుండి లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఇంకెవరన్నా మొదట చూడగలుగుతారు ఆయన్ని? అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. ఆయనతో ఉన్న శిష్యుల్లో కూడా ఎవరు చూడలేదు, మనం ఎవరు ఇక చూడలేదు. మొదట కనబడేను. అసలు వాళ్ళ అమ్మ కనపడదు, ఆమెని కనపడితే బాగుండను, కానీ ఆయన్ని వెతుకుతున్న మరియ కనిపించాడు. మొదట కనబడేను. ఇలా ఎంత ధన్యకరమైన జీవితం ఆ జీవితం. చివరి మాట చెబుతాను, 18వ వచనములో, మగ్దలేనే మరియ వచ్చి శిష్యులు తలుపులు వేసుకుని యూదులకు భయపడి వారు దాక్కుని ఉండగా మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని. ఆయన పునరుద్ధానముల గురించి మొట్టమొదటిగా ప్రకటించింది ఎవరంటే మగ్దలేని అనబడిన యేసు లేచాడు అనే వార్త మొట్టమొదటిగా, ఆ ప్రొక్లమేషన్ అంటారో డిక్లరేషన్ అంటారో కానీ ఆమె మొట్టమొదటిగా చెప్పింది ఆ మాట. అనగా అఫీషియల్లీ
యాక్సెప్టెడ్ న్యూస్ అంటారు దాన్ని. అథెంటిక్ గా ఉండే ఆ వార్తను తీసుకువెళ్ళి శిష్యులు చెబుతుంది. ఈ శిష్యులు ఎవరు అంటే బూదిగంతముల వరకు సువార్త చెప్పవలసిన వాళ్ళేండి. కనుక ఆ శిష్యులు తలుపు వేసుకుని యూదులకు భయపడి లోపలే ఉండిపోతే ఈమె వారి దగ్గరికి వార్త తీసుకువెళ్ళిందండి. ఆయన లేచాడు, నేను చూశాను అని చెబుతుంది ఆమె. అనగా ఈ ప్రపంచానికి సువార్త నలుమూలలా వెళ్ళి ప్రకటించవలసిన శిష్యులకు ఈమె మొట్టమొదటి బోధకురాలయ్యింది. అనగా షీ వాజ్ ఎ మిషనరీ టు ద మిషనరీస్. అనగా రాబో కాలంలో ఎవరైతే సువార్త ప్రకటించడానికి ప్రపంచవ్యాప్తంగా వారు వెళ్ళాలో వారికి ఈమె మిషనరీగా పనిచేసింది. ఒకవేళ అమ్మగారు ప్రభుదాసురాలు, బా ఎంత మంచి పేరండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెదనాన్న పేరు ప్రభుదాస్ రెడ్డి. నేను నంద్యాల వెళ్ళి ఒకసారి ఆయన కలుసుకుందామని వెళ్ళినప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళాను. ఈవినింగ్ టైంలో వెళుతున్నాను వాళ్ళ వీధిలో. ఆయన నడుచుకుంటూ వస్తున్నారు. ఆయనే ఉండొచ్చేమో అని నేను ఎప్పుడు చూడలేదు. ఆ ఎక్స్పెక్టేషన్తో ప్రభుదాస్ రెడ్డి గారు మీరేనా అని అడిగాను నేను ప్రభుదాస్ రెడ్డి, మరి ప్రభుదాస్ రెడ్డి మరి పైన ఎక్కడ ఉంటాడేమో చూడండి వెళ్ళాను. నేను ప్రభుదాసునండి, ప్రభువు దాసుడునండి అన్నాడు ఆయన. ఆయన్ని ఎస్పీ అంటారు, సన్రెడ్డి ప్రభుదాస్. ఆ పేరు మానవాసుపత్రి పెట్టుకున్నాడు. అంటే వైఎస్ అంటే వాళ్ళ పెదనాయన కదా. వాళ్ళ ఊరు ఎండ్లూరు, వాళ్ళ ఊరు పేరు అనుకుంటా. వాళ్ళు ఉన్న ఊరు అక్కడి నుంచి వచ్చారు. సందింటి రాజశేఖర రెడ్డి, వైఎస్ అంటే అది అర్థం. అయితే ఈయన పేరు పెట్టుకున్నప్పుడు సందింటి ప్రభుదాస్ అనే పెట్టుకున్నాడు అని పెట్టారు. ఆ బాబుతో సిస్టమ్ పెట్టారు. ఆయన అంటాడు ఎస్పీ అంటారు ఆయన్ని. ఎస్పీ అంటే అర్థం ఏంటండి అంటే సర్దుకుని పోతాడట. ఎస్ అంటే సర్దుకుని, పి అంటే పోతాడు, సర్దుకుని పోతాడట. అమ్మగారికి ఎంత మంచి పేరు, ప్రభుదాసురాలు. ఎంత మంచి పేరు. నీ పేరు మాసిపోతుంది, ఆ పేరు మాసిపోదు. ఆవిడ పేరేంటో వాళ్ళకు కూడా అర్థమవుతలేదు, వాళ్ళకు కూడా తెలియదు, మర్చిపోయినట్టున్నారు. నాకు తెలియదు, వాళ్ళు అడిగితే వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అలాంటి పేరు ఆమె తెచ్చుకుంది. ప్రభుదాసుడు అనే పేరు కంటే ప్రభుదాసురెడ్డి అనే పేరు గొప్పది కాదు అని ఆయన తలంచి ఆ పేరునే పరిమితం చేసుకున్నాడు. వీళ్ళారా వారి కుటుంబాలు నేను బాగా ఎరుగుదు. వారి కుటుంబాలు అనేక సార్లు నేను ఉన్నాను, వాళ్ళ మీటింగ్స్లో ఉన్నాను, భోజనాలు చేశాను. వాళ్ళ దీనత్వాన్ని చూసి నేను ఆ స్థాయికి దిగుతానా ఎప్పటికన్నా అనిపించింది నాకు. అంత దీనత్వం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తల్లి జయమ్మ, ఆమె ఇస్త్రాకులు తీసేదండి భోజనం పెట్టి. అన్న అలా ఉంచేయండి అన్న అనేది సేవకులు. నేను బుట్ట సేవకుడిని అనుకోండి, నాది పెద్ద విశేషం కాదు, కానీ వాళ్ళతో ఉండేవాడిని నేనంతే. పెద్ద సేవకులు భోజనాలు చేస్తూ ఉంటే ఆమె అనేది అన్న వ్యక్తీకరణ అన్న అలా ఉంచేయండి. ఆ ఎంగిళ్ళన్నీ పట్టుకెళ్ళి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తల్లి గురించి చెబుతున్నారు మీకు. వీళ్ళారా అలాంటి దీన స్థితిలో బ్రతికి గొప్ప పేరు ప్రభువు తెచ్చారు. ప్రభువు దాసుడు అనే పేరు. ప్రభువు దాసురాలుగా మీరు బ్రతికితే ఈ కుడికలు పెట్టిన కష్టానికి ఖర్చుకి నష్టమేమి కాదు. మీరు అలా బ్రతకపోతే మీరు తప్పకుండా లెక్క అప్పగించాలి దేవునికి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనం దర్శించిన ఈ సమయంలో అమ్మగారు లాగా నేను బ్రతకాలి అనుకుంటూ మీరు ప్రార్థన చేస్తే న్యాయమైన ప్రార్థన చేస్తున్నట్లుగా లెక్క. అలాంటి ప్రార్థన మీరు చేయండి. మీ ప్రార్థన మీకు వినబడాలి. మీరు ప్రార్థన చేసి వెళ్ళండి, లేచి వెళ్ళడం కాదు. ప్రార్థన చేయండి. మీ జీవితాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి ఈ ప్రార్థనలో. వద్దండి బాబు, మ్యూజిక్ అక్కర్లేదు. ప్రార్థన మ్యూజిక్ ఎందుకు, పాటలకు మ్యూజిక్ కానీ. ప్రార్థన చేయండి, ప్రతి వారు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మీకు వినపడాలి తప్పకుండా.
మీరు ఎలుగెత్తి ప్రార్థన చేసినట్లుగా ప్రభువా, ఒక దిక్కుమాలిన దెయ్యాలు పట్టిన ఆమెకి ఎంత చరిత్ర ఉంటే, ఎంతో మంచిదాన్ని మంచోడు అనుకుంటున్నాను, నాకు ఏ చరిత్ర లేకపోవడం ఎంత సిగ్గుచేటు ప్రభువా నా బ్రతుక్కి అని ప్రార్థన చేయండి. ప్రసాద్ గారు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో మగ్దలేని మరియ కోసం మనం ఎన్నో విన్నాము. ఆమె బ్రతికినట్లుగా మనం కూడా బ్రతకాలి. ఆమె లాంటి జీవితం మనకు కూడా ఉండాలి. ఆమె లాంటి వారిగా మనం నడవాలి. మొట్టమొదటిగా దేవునిని చూడగలిగింది, మొట్టమొదటిగా దేవుని సువార్తను అందించగలిగినాము, మొట్టమొదటిగా సువార్తకురాలు ఆమె జీవితంలో ఈ రాత్రి పునరుద్ధరణ క్రీస్తుని గురించి మొట్టమొదటిగా చెప్పినాముగా మిగిలిపోయింది. అట్టి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని ఆయన సన్నిధానంలో మనం ఈ మీటింగ్ ద్వారా మనం కట్టుకోవాలని, మనం బాగు చేసుకోవాలని, మనం శుద్ధి చేసుకోవాలని, మనం ఉరుకొలుపుకోవాలని, ఆమెలాగా మనం కూడా ఉండాలని ఒక తీర్మానంతో అలా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ప్రభు మగ్దలేని మరియలాగా మేము కూడా నీకు ఒక గొప్ప సాక్షిగా మేము కూడా బ్రతకడానికి మాకు సహాయం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అంటే జీవితాన్ని కలిగి జీవించిన ఒక తీర్మానం కలిగి ప్రయత్నం చేద్దాం. అలా ఉన్నట్లయితే మన జీవితంలో సిల్క్ లాంటి వారికి మనం కూడా ఉండడానికి అవకాశం. పరిశుద్ధమైన మాతను బహుమతుడానికి కొన్ని ఆచరిస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాల సమయంలోనైనా నీ దాసుని నోటిని మాట ఉంచి ఆ బ్రతుకులో మేము ఎలా ఉండాలని నేర్పించినట్టు నీకు ఎంత మంచి దేవుడైనా మేమందరము కూడా లేని మరి ఎలాంటి వారికి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించగల స్థితి మాకు ఇక్కడ చేరిన ప్రజలందరికీ అనుగ్రహించమని కోరుకున్నాను. ఈ దాసులను ఇక్కడ బలపరిచి అయ్యా ఈ దాసులను ఇక్కడ బలపరిచి వాడుకోమని కోరుకుంటూ కావలసిన ఆరోగ్యం దయచేసి ఈ రాత్రి ప్రయాణం వెళ్తుండీ సహాయం దాసులకు అందించి ఇక్కడ చేరిన అందరితో కూడా ఈ రాకడ వరకు కూడా మేము సజీవులు మేము బ్రతుకున్నంత కాలంలో నేను నీకు గొప్ప సాక్షులుగా జీవించగల భాగ్యం అటు తీర్మానం మేమందరూ కలిగి ఉన్నాము. దురాచారాలకు మేము పోకుండా నేను నిజానుసారమైన జీవితాన్ని జీవించి నిత్య జవానికి పాసం అతి కృత నాకందరికీ దయచేసి మేలు తెలుపుతున్నాను. ఎసైనా నేను కూర్చున్న పరమ తండ్రి ఒక్క నిమిషం కూర్చున్నాను. ప్రార్థించిన బావగారు నారో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత సంవత్సరం నుంచి దేవుడు మనందరినీ ఎంతగా కాచి కాపాడి మరి ఈ సంవత్సరంలో కూడా మీటింగులు జరపడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అదేవిధంగా అనేక సంఘాలు వారు అదేవిధంగా యూపీఎం సేవకులు ఎంతోమంది ఎందుకంటే యాసకాలంలో వర్షాలు భయంకరంగా ఉండడం వల్ల మీరందరూ చేసిన ప్రార్థనను బట్టి దేవుడు మంచి వాతావరణంలో ఇలా జరగడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందును బట్టి సేవకులకు విశ్వాసులకు అన్ని సంఘాల వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ 3 రోజుల్లో కూడా మొదటగా పేతురు గమాయి గారు వచ్చారు, వారు మన వాక్యాన్ని అందించారు, వారికి హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా అత్తయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏవిడి ప్రసాద్ గారు మన మధ్యకి వచ్చారు, ఆయన కూడా మంచిగా ఒక 2 రోజు ఒక పగలు నైట్ వాడబడ్డానికి దేవుడు కృపని చూపించాడు. అదేవిధంగా గొప్ప దైవజనులైన సిద్దిపేట ప్రకాష్ గారు మన మధ్య నుండి మనకు వాక్యాన్ని అందించారు. ఈ 5 కోటాల్లో కూడా మన వాక్యాలు వినడం కాదు,
వాక్యాన్ని అనుసరించి మనందరం కూడా నడిచేవారిగా ఉంటూ ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యము మన జీవితాల్లో జ్ఞాపకం చెట్టుకోవాలి. పుట్టిన రోజున జ్ఞాపకం చెట్టుకుంటాం, లేకపోతే పెళ్లి రోజున జ్ఞాపకం పెట్టుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని మనం ఏం చేసాం? జ్ఞాపకం పెట్టుకోం. లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఎన్నో రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ దాని వలన కంటే కూడా ఒక మంచి మాట నేర్చుకుంటే దేవుడు మన ప్రయోజకులుగా చేయడానికి అవకాశం ఉంటుంది. మనలో ఉన్న చెడు వ్యసనాలను తీసివేసుకుంటే మంచిగా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఒక మంచి పేరు సంపాదించుకునే వారిగా. ఎందుకంటే చెడు వ్యసనాల నుండి లేదా చెడు ఒక అనేక రకాలైన పరిస్థితుల్లో నుంచి, పాపంలో నుంచి, అక్రమం నుంచి, అబద్ధాల నుంచి, మోసాల నుంచి మనందరం కూడా ఏమవ్వాలంటే క్రీస్తు యేసు లాంటి బిడలుగా మనం కూడా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు అంటే కనుక పాపము లేనివాడు, ఎందుకంటే కల్మషం లేనివాడు, స్వార్థం లేనివాడు. కానీ మనమైతే ఏమై ఉన్నామంటే దేవుని బిడలుగా పేరు పెట్టుకున్నాము, కానీ ఆ భక్తికి కలిగినట్టుగా మనం ఎవరు కూడా జీవించట్లా. ఎందుకంటే సంవత్సరాలు ఏమవుతుందంటే తరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి మరొక సంవత్సరం వెళ్తే మనకేమైపోతుంది? అవసు తగ్గిపోతుంది. కాబట్టి తరిగిపోతున్న మన జీవితాల్లో ఒక మంచి శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించే వారిగా ఉంటూ మనందరము కూడా, ఎందుకంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చి మనల్ని